జీరో నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు 3 మిలియన్స్ దాటిపోయింది. ఈ జర్నీలో మీకు ఏమన్నా అంటే ఫైనాన్షియల్ ఛాలెంజెస్? కెమెరా ఉందమ్మా అంటే లేదు, నేను అఫోర్డబుల్ చేయలేను, నేను తీసుకోలేను, అట్లాంటి మైండ్ సెట్లో ఉంటుంటే ఒక 1000 రూపీస్కి కూడా. పేదవారు పట్టణాల్లో ఉంటారు, ధనవంతులు గ్రామాల్లో ఉంటారు. సో అది నేను అంటే దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, బట్ దానికి కంప్లీట్ గా న్యాయం చేసిందంటే 100% మీరే. పల్లెటూరులో అయితే చాలా అడ్వాంటేజ్ ఉంది. డైలీ 1-2 అవర్స్ మన కొంచెం భూమి ఉన్న కూరగాయలు మనమే వండించుకొని ఆ మార్నింగ్ మనమే వేసుకుంటే ఎక్సర్సైజ్ అవుతుంది మాకు. సో మీ టేకింగ్ కానీ మీ డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఏ సినిమాకి కూడా తీసుకోరు అంటే ఎవరు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? మరాఠీలో సాయిరాట్ అండ్ పాండ్రి అని కొన్ని ఆ టైప్ ఆఫ్ మీకు నాకు చాలా ఇష్టం. ఫిల్మ్ డైరెక్షన్ మీకు ఆల్రెడీ ఆఫర్స్ వచ్చినట్టున్నాయి కదా? ఫిల్మ్ డైరెక్టర్ చాలా మంది ఒక టీం అనేది విలేజ్లో ఫామ్ చేసినాం. ఇమీడియట్గా సినిమాను ఇంకా చేసేస్తే అది మేబీ నా ఒక్కరికి బ్లెస్ అవుతుంది. కానీ ఈ ఆఫీస్ సెటప్ మొత్తం మొన్న చూపించారు కదా, అంటే ఎంత అయింది మొత్తం మీ ఆఫీస్ సెటప్కి? సో ఫస్ట్ ఒక 5 lakhsతో అయితే స్టార్ట్ అయింది. దాని నుంచి వెళ్ళి మేము ఆల్మోస్ట్ మీ ఫైనాన్షియల్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? సో నా పర్సనల్గా అయితే నేను కంప్లీట్గా ఇన్ని ఇయర్ల యూట్యూబ్ జర్నీలో నేను తీసుకుంది ఏంటంటే ఇప్పుడు మీది ఒక కంపెనీ ఉంది, విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇప్పుడు వీళ్ళ ఛానల్స్ అన్ని వాళ్ళ ఓన్ ఛానల్సా? ఇవి మీ పార్ట్ ఆఫ్ మీ కంపెనీయా? ఇప్పుడు అనిల్ గారిని అంజమా గారు ఫస్ట్ అంటే ఇన్కమ్ ఎప్పుడు వచ్చింది మీకు? దాంట్లో 2-3 వీడియోస్ క్లిక్ అయినప్పుడు ఒక 9. మీరు మీ మొదటి ₹1 కోటి ఎప్పుడు సంపాదించారు? ₹1 కోటి ఓవరాల్గా ఇప్పుడు మరి మీ విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్ అయింది? యాక్చువల్గా లాస్ట్ 1-2 years నుంచి చాలా యూట్యూబ్ వీడియోస్ తక్కువ అయింది నేను చెప్పాలంటే. అంజమామ అనిల్ జిల్ వీళ్ళు ఫిలిమ్స్ చేస్తున్నారు కదా, ఫిలిం ఎప్పుడైతే ఈ డిలేలు అవ్వడం ఇదంతా. మామూలుగా నన్ను చాలామంది ఏమడుగుతున్నారంటే, నాకు ఆఫీసు బోడుప్పల్లో ఉంది, నువ్వు యూట్యూబర్ అక్కడ ఉప్పలు అటు ఆ ఏరియాలో ఉండడం ఏంటి, మణికొండలోనో లేకపోతే గచ్చిబౌలిలో అక్కడ ఉండొచ్చు కదా అని అడుగుతుంటారు. సో నేను వాళ్ళకి ఒక జవాబు చెప్తుంటే, ఇప్పుడు మై విలేజ్ షెట్ ఏముంది, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు లంబాడిపల్లి అనే ఒక విలేజ్లో ఉన్నారు. అక్కడ నుండి మేనేజ్ చేస్తున్నప్పుడు అది కూడా అంత పెద్ద సామ్రాజ్యం. నేను సింగిల్ అంటే ఇండిపెండెంట్ క్రియేటర్ని, నేనేం చేసుకోలేనా? ధనవంతులు పల్లెటూరులో ఉంటారు, పేదవారు పట్టణాల్లో ఉంటారు అని నేను నా పుస్తకంలో రాసినప్పుడు కొంతమంది రకరకాల విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నిటికీ సరైన జవాబు నాకు ఒక వ్యక్తి రూపంలో దొరికింది. ఆ వ్యక్తి ఎవరు అంటే శ్రీరామ్ శ్రీకాంత్. మై విలేజ్ షో తెలంగాణలోని ఒక పల్లెటూరు లంబాడిపల్లిలో ఏకంగా ఒక మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. తనలో దాగి ఉన్న క్రియేటివిటీని, తన తండ్రి ద్వారా అందిపుచ్చుకున్న సామాజిక బాధ్యతను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక చిన్న పల్లెటూరు నుండి ప్రారంభించిన అతడి ప్రయాణం ఈరోజు ఎన్నో ఛానళ్లు, ఎంతో మంది నటులను తెలుగు వారికి పరిచయం చేసింది. గ్రామాల్లో ఉంటున్న ఎంతో మంది యువతకు, నిరుద్యోగులకు, చిరుద్యోగులకు శ్రీరామ్ శ్రీకాంత్ జీవితం ఒక గొప్ప పాఠం అని చెప్పవచ్చు. ఆ జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం ఈ పోడ్కాస్ట్. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు నార్మల్గా ఇంటర్వ్యూస్కి ఇవ్వరు, ఏదో చాలా సెలెక్టివ్ ఇస్తుంటారు. దాంట్లో మేము ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం ఒక రకంగా చెప్పాలంటే. అంటే రెగ్యులర్ మీ వీడియో చూస్తూ ఉంటాం. ఓకే, అడుగుతున్నారు కానీ నాకు మధ్యలో కుదరలేదు, బట్ ఇక ఇలా కుదిరింది, మొత్తానికి ఇవాళ కుదిరింది. చాలా థ్యాంక్స్ మీకు. అయితే మనము పోడ్కాస్ట్ స్టార్ట్ చేసే దానికి కారణం ఏంటి అంటే, మనం ఎట్లా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు, అంటే నా పోడ్కాస్ట్ ఉండే వ్యక్తులు ఎవరు అంటే గెస్ట్లు అంతా ఎవరు అంటే తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ సాధించిన వాళ్ళు, లేదంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళే ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇది చూసిన వాళ్ళకు ఒక మోటివేషను, వాళ్ళు ఏదన్నా కొంచెం లేజీ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఆ లేజినెస్ పోవడము ఇవన్నీ జరుగుతాయి అనమాట. కొన్ని ఐడియాస్ కూడా వస్తుంటాయి. ఓకే, సో దానివల్ల అనమాట. అందుకని నేను కూడా గెస్ట్లు పిలవడం కూడా చాలా సెలెక్టివ్గా వెంటపడి ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వేరే వాటికి వెళ్ళారు, అలానే ఇంకా ఇంతకుముందు 2-3 గెస్ట్లు కూడా అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు వాళ్ళు. నేను కొంత వెంటపడి ఫాలోఅప్ చేసి వాళ్ళు రీజన్ చెప్తే వాళ్ళు చాలా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారో వాళ్ళు కూడా అనమాట. సో మొత్తానికి అంటే ఇక్కడ ఫస్ట్ అంటే మనము డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు శ్రీరామ్ శ్రీకాంత్ ఎవరు, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత వారి చదువు ఏంటి,
వారు జాబ్ నుండి యూట్యూబ్ దాకా ఎలా ఎలా వచ్చారు అది మాకు కొంచెం చెప్పండి బ్రీఫ్గా. సో నా పేరు శ్రీరామ్ శ్రీకాంత్. నా కంపెనీ విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్. మై విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్. విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్. విలేజ్ షో కంపెనీ నేమ్ విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్. దాంట్లో మనకు మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మై విలేజ్ షో, ఇంకో వేరే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, విలేజ్ షో మిక్స్ అని, కల్లి గిల్లి అని, అండ్ మై విలేజ్ షో బ్లాగ్స్ అని. సో దాంట్లో కొన్నిట్లో కామెడీ వీడియోస్ చేస్తాం, కొన్నిట్లో దాని ఏమంటారు కుకింగ్ వీడియోస్, కొన్నిట్లో బ్లాగ్స్, డాక్యుమెంటరీస్. సో మన మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ నుంచి మనకు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ టైం వెబ్ సిరీస్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్ చేయడం, వేరే వాళ్ళకు యాడ్స్ చేసి ఇవ్వడం, అండ్ ఏమైనా డిజిటల్ సర్వీసెస్ చేయడం. సో ఈ రెగ్యులర్గా ఈ విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేస్తూ ఉంటాం అన్నట్టు. అండ్ దీంతో పాటు ఇప్పుడైతే మెయిన్గా ఫ్యూచర్లో అయితే ఫుల్ లెంత్ మూవీస్ కూడా చేద్దామని అనుకుంటున్నాం. స్టెప్ అయితే వేస్తున్నాం, బట్ ఈ 1 to 3 years లో అయితే జరుగుతుంది. అండ్ నాన్నగారు అయితేనేమో డైట్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు కరీంనగర్లో. సో అమ్మ హౌస్ వైఫ్, అండ్ నాకు 2 kids, మ్యారీడ్ 4 years అయిపోయింది, 5 years కూడా కంప్లీట్ అవుతుంది. అదే మీరు ఎక్కడ అంటే మీ వీడియోలో కానీ ఫోటోలు ఎక్కడ షేర్ చేయలేదా? లేదు, ఒక్కసారి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చేశారా? పోస్ట్ చేసి ఉంటే. సో దాని తర్వాత నేను ఎక్కువ సోషల్ మీడియాలో నేను ఎక్కువ ఏం చూపించాల్సుకున్నాను అదే చూపిస్తా. కానీ కొన్ని విషయం ఏంటంటే మన లైఫ్ లో ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. నేను మెయిన్ గా ఎక్కువ ఏమన్నా నాలెడ్జ్ షేరింగ్ థింగ్స్ కానీ లేకపోతే నాకు ఎక్కడన్నా నాకు ఎంజాయబుల్ ఉన్న మూమెంట్ కానీ పర్సనల్ గా అట్లాంటి షేర్ చేస్తా. కానీ కొన్నిసారి ఫ్యామిలీ థింగ్స్ వాళ్ళకి అంత కంఫర్టబుల్ ఇవ్వవు. సో వాళ్ళకి ఫోటో తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి మనం సోషల్ మీడియాలో పెడితే బాగుండదు కదా. పర్సనల్ లైఫ్ మీరు బయటకి ఎక్కువ చేయను. కిడ్స్ కూడా కొంచెం అర్థమైనప్పుడు మాత్రమే ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే వాళ్ళు పెద్ద చూసుకుంటుంది, నా ఎందుకు పెట్టినావు అని అడిగారు అనుకోండి. ఇష్టం వచ్చినట్టు ఎందుకు పెట్టినావు, నేను వాళ్ళకేం సమాధానం చెప్పచ్చు అన్నట్టు కూడా చేస్తా అన్నట్టు. సో విలేజ్ లో వండుకుంటూనే ఒక మీరు 10th వరకు ఎక్కడ చదివారు, ఆ తర్వాత ఎక్కడ మళ్ళీ నెక్స్ట్? 10th వరకు నేను ఆదిలాబాద్ లో చదువుంటే, మా నాన్న అక్కడ జాబ్ చేసి ఉండే. ఆదిలాబాద్ అప్పుడు డైట్ కాలేజ్ లో అక్కడ లెక్చరర్ వర్క్ చేసారు. ఓకే. సో ఇంటర్మీడియట్ ఏమో నేను హైదరాబాద్ లో చేసిన. ఒక 1 year శ్రీ చైతన్య కాలేజ్లో చేసి ఉంటే, అండ్ ఇంకో 1 year అక్కడ ఆల్ ఫోర్స్ కాలేజ్లో చేసి ఉంటే. హాస్టల్ 1 year హాస్టల్లో ఉన్నా. మైండ్ సెట్ కి హాస్టల్ సెట్ గా అని చెప్పేసి మళ్ళీ మా డాడీకి కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయితే నేను కరీంనగర్కి వెళ్ళిపోయినా అన్నట్టు. కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ లో చేసి ఉండే. దాని తర్వాత బీటెక్ కరీంనగర్లోనే జ్యోతిష్మతి అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఈసీ సబ్జెక్ట్ తీసుకొని చేసి బీటెక్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. మళ్ళీ ఎంటెక్ చేశారా? ఎంటెక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దాని మీద సబ్జెక్ట్ మీద వర్ధమాన్ కాలేజ్లో చేసి ఉంటాను. వర్ధమాన్ కాలేజ్ ఎక్కడ? శంషాబాద్ లో ఉంటాయి. శంషాబాద్ లోపలికి. శంషాబాద్. ఓకే. ఎంటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశారా? యాక్చువల్గా నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం నేను 2009 నుంచి స్టార్ట్ పెడుతుంటే. 9 నుండి అంటే రెవెన్యూ కోసం అని కాదు, రెవెన్యూ వస్తాను కాదు, వీడియోస్ చేయడం అంటే ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని, లేకపోతే ఎవరిదన్నా క్యామ్ ఉంటుంది కదా, అది తీసుకొని ర్యాండమ్గా షూట్ చేసేసి ఎక్కడ స్టోర్ చేయాలి పోతుంది కదా, ఎక్కడ అంటే మనకు ఎవరైనా చూపెట్టాలని కూడా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది అని తెలిసినప్పటి నుంచి నేను మా విలేజ్ లో ఏం జరిగినా. అంటే 2009 అంటే మీది బీటెక్ ఎంటెక్ అయిపోయిందా? అప్పటికే లేదు, నా బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుండి వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను మామూలుగా కెమెరాతోని. దీని మీద యాక్చువల్లీ నాకు దీని మొబైల్ కెమెరాతో 2015 వరకు నేను దీన్ని రెవెన్యూ యూట్యూబ్ తోని సంపాదించాలని నాకు ఎలాంటి ఏం లేదు. బట్ ఒక హాబీ అండ్ మెయిన్ థింగ్ మనం చేసే ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో స్టోర్ చేసి చాలా మంది చూపెట్టాలి. ఓకే, అంతే తప్పించేసి అసలు దీంతో రెవెన్యూ ఉందా లేదా, అసలు ఎట్లా సంపాదిస్తున్నారు అట్లాంటిది ఇంట్లో కూడా తొందరగా సంపాదించాలి ఏమైనా చేయాలన్న ఫోర్స్ కూడా ఏం లేదు. సో కొంచెం ఫ్రీడమ్గానే ఉంటుండే. అండ్ 2000 అసలు నేను మా ఇంట్లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు మా చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా కానీ ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ లేవు. మేము పెట్టిన వీడియో అసలు చూసేవాళ్ళు చాలా తక్కువ అప్పుడు 9 లో. అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే అవి చేస్తున్నప్పుడు అప్పుడు అంత ఇంటర్నెట్ కూడా ఏం లేదు. అసలు 1 GB ఉంటే మహా ఎక్కువ. 1 GB 100 MB ఉండే ఎంబీలలో క్యాలరీ అసలు మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు కొన్ని సీరియస్ కంటెంట్ తీసినాం కానీ అప్పుడు ఆడియన్స్ లేరు. అప్పుడు కొంచెం మన అడ్వాన్స్ ఉన్నాం కానీ అడ్వాన్స్ పనికిరాలేదు అది. సో కన్సంప్షన్ లేకపోతే ఇక మనం ప్రొడక్షన్ చేసి వేస్ట్ కదా, చేసి వేస్ట్. అప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ కంటెంట్ ఎక్కువ బూస్ట్ అవుతుండే. బట్ మన తెలుగు కంటెంట్ చూసేవాళ్ళు కొంచెం తక్కువ. దాంట్లో అప్పుడు నాకు ఇంకా జస్ట్ ఫోన్స్తో తీస్తున్నా కాబట్టి
అంత కొన్ని చాలా మిస్టేక్స్ కూడా చేస్తుంటే అన్నట్టు, అప్పుడు నేర్చుకుంటూ చేస్తుంటే కాబట్టి. సో అట్లా 2009 నుంచి స్టార్ట్. అంటే నాకు తెలిసి మీరు ముందు నుండి మీకు అంటే ఒక డైరెక్టర్ కావాలనో ఏదో ఆలోచన ఉంది కదా? చిన్నప్పటి నుంచి ఉంది మ్మ్. నాకు. చిన్నప్పటి నుంచి ఆ అయితే ఉద్దేశంతోనే మీరు ఇంకా అయితే స్పోర్ట్స్లోకి వెళ్ళాలా, నాకు ఎడ్యుకేషన్లో అన్న ఇంట్రెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మీద చాలా డీప్గా వెళ్దామా, లేదు అంటే ఈ ఫిలిం మేకింగ్ సైడ్ వెళ్దామా. ఇది కూడా కొద్దిగా క్రియేటివ్ సబ్జెక్ట్, ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు నేర్చుకుంటూ మన కెమెరా ముందు చూపించుకుంటూ ఇంప్లిమెంట్ చేసే సబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడు ఒక క్రియేటివ్ ఉండాల్సి వస్తుంది. అది మంచిగా నాకు ఇన్స్పైర్ చేస్తుండే. సో ఏం చిన్న ఫోన్ దొరికినా, ఫ్రెండ్స్ అప్పుడు ఫోన్ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అడుక్కోనన్నా షూట్ చేయడం, దాన్ని చిన్న చిన్న క్లిప్స్ టచ్ చేసి చిన్న మ్యూజిక్ చేయడం, రకరకాల షార్ట్స్, రకరకాల అప్పుడు ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏమి లేవు. మనకు విండోస్ మూవీ మేకర్ ఒకటి వస్తుండే, డిఫాల్ట్ గా వచ్చిన దాంట్లో యాడ్ చేయడం, మ్యూజిక్ యాడ్ చేయడం, టైటిల్స్ యాడ్ చేయడం. అప్పుడు కొంచెం ఎక్సైటింగ్ ఇస్తుండే. అసలు అవి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలియనప్పుడు మేము సింగిల్ షాట్ లో తీసేస్తుంటాం. ఫిక్స్డ్ ఉంటది, స్విచ్ ఆన్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి అది కూడా దాంట్లో షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే మళ్ళీ దాంట్లోనే ఒకటేసారి మొత్తం డైలాగ్ అన్ని ప్రాక్టీస్ చేసి కొట్టేసేసి ఏమన్నా చిన్న చిన్న ఉంటే చేంజెస్ ఏమన్నా చేసుడు, లేదన్నా ఏమైనా డ్యాన్స్ రికార్డింగ్స్ చేసుడు, అట్లా చేసుకుంటూ అట్లా చేస్తుంటాం అన్నట్టు. బీటెక్ ఫ్రెండ్స్ 2-3 ఉంటుండే, వాళ్ళు నాతో తిరుగుతుండ్రి, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తుండే. అంటే మీకు ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ అక్కడ నుండే స్టార్ట్ అయింది. అంటే ఏ షాట్ పెడితే బాగొస్తుంది, ఏ షాట్ బాగుండదు, ఫిలిమ్స్ చూసి కంపోజిషన్, షార్ట్ కంపోజిషన్, ఫిలిమ్స్ లో షార్ట్ ఉంది, లైటింగ్, ఇవన్నీ ఆ షార్ట్ మన ఎగ్జాక్ట్ మొబైల్ ఫోన్ తీయచ్చా, దానిలో ఎక్కడ పోతుంది, క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది. సో ఇవన్నీ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. ఎప్పుడు నేను 2012 వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి మా విలేజ్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అప్పుడు ఆలోచన వచ్చింది 12లో. అప్పుడు మేము మేలుకొలుపు అని చెప్పేసి మెయిన్గా అవేర్నెస్ వీడియోస్ దాంట్లో పెడదాం. ఎట్లా మా నాన్న ఎప్పుడు హాలిడేస్ వచ్చినా, ఎప్పుడు సండేస్ వచ్చినా విలేజ్కి వచ్చేసి చాలా యాక్టివిటీస్ చేస్తుండే. సో అవన్నీ సోషల్ యాక్టివిటీస్ చేస్తుండే. అవన్నీ ర్యాండమ్ క్యాప్చర్స్ ఎక్కువ పెడుతున్నాం, కానీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి మేము మేలుకొలుపు అని చెప్పి పెట్టేసిన, ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసేసి. దాంట్లో మేలుకొలుపు, దాంట్లో విలేజ్కి సంబంధించిన ఏమైనా యాక్టివిటీస్ చేసిన, ఏమైనా డెవలపింగ్ యాక్టివిటీస్ చేసిన. అప్పుడు మేము కొన్ని ఏమైనా డెవలపింగ్ యాక్టివిటీ చేసినప్పుడు ఒకసారి పాటలు రాసిన ప్రోగ్రామ్ ఒకటి జరిగి ఉండే. దాంట్లో మేమే కొన్ని పాటలు రాసి ఒక ఐప్యాడ్ ఉంటుండే, ఐప్యాడ్ తీసుకున్నాను నేను. బీటెక్ ఐప్యాడ్తోనే ఒక ఐప్యాడ్ తీసుకున్నా. దానికి చిన్న 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుండే. దాని లోపల ఒక iMovie అనే సాఫ్ట్వేర్ ఉంటుండే. iMovie దాంట్లో బేసిక్ ఎడిట్ చేసుకోవచ్చు. సో నాకు ఎక్స్ట్రా కెమెరా అవసరం పడలేదు, ఎక్స్ట్రా బయట ఒక కంప్యూటర్ అవసరం పడలేదు. సింగిల్ డివైస్ లోనే నేను షూట్ చేస్తుంటే నేను దాంట్లోనే స్టిచ్ చేసేసి ఎడిట్ చేస్తుంటే. అంటే దాంట్లో గ్యారేజ్ బ్యాండ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఆడియో రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ చేయొచ్చు. నేను ఒక రూమ్ లో కొంతమందితో పాటలు రికార్డ్ చేసి గ్యారేజ్ బ్యాండ్ సాఫ్ట్వేర్ లో ఆ పాటను ఎక్స్పోర్ట్ పెట్టి మళ్ళీ కొన్ని యాక్షన్ సీన్స్ కొన్ని తీసుకొని ఆ రెండు అటాచ్ చేసేసి కొన్ని సాంగ్స్ నేను పబ్లిష్ చేసిన. యాక్చువల్ గా ఫస్ట్ మా షార్ట్ ఫిల్మ్స్ కాదు నేను తీసింది, సాంగ్స్ తీసిన. నేను 2-3-4 సాంగ్స్ తీసి దాంట్లో పబ్లిష్ చేసిన. అది అప్పుడు ఎక్కువ మంది రీచ్ కాలే, కానీ అపార్డ్ అని చెప్పి, రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకి చాలా రీచ్ అయింది. ఎందుకంటే శానిటేషన్స్ మీద అండ్ విమెన్ ఎంపవర్మెంట్ మీద అవి మంచి జనాలకు చాలా మంది అప్పుడు ఈ ఫోన్లో చూపెట్టలే, కానీ టీవీలలో వేయడం, లేకపోతే ఏమైనా ప్రొజెక్టరీస్ చూపెట్టడం, ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లలో చాలా విలేజ్లో చూపెట్టడం, మా విలేజ్లో ఇట్లా చూపెట్టడం. అట్లా 2012లో 13లో 14లో ఎప్పుడు నాకు నా ఎంటెక్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు, దసరా కానీ సంక్రాంతికి వచ్చినప్పుడు వచ్చి తీయడం, కొంచెం టైం పెట్టి తీయడం. అట్లా 2015 వరకు మేలుకొలుపు అని చెప్పి చేసుకుంటూ వచ్చినా. కానీ వీటితోని నాకేమనిపించింది అంటే ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జనాలు ఎక్కువ చూడడం లేదు. అండ్ నాకు ఎట్లా కొంచెం మూవీ టైప్ ఆఫ్ కంటెంట్ దిద్దామని ఉంది కాబట్టి విలేజ్ నుంచి వెళ్ళి రెండింటిని మిక్స్ చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలా చేస్తే బాగుంటుంది కదా. సో నేను మరి దీనికి నేనేం చేయాలి అంటే, నేను ఫస్ట్ మా విలేజ్కి దగ్గర ఉండాలి. అయితే నేనేం చేసిన అంటే, నేను మా కరీంనగర్లోనే ఒక శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజైన్ అయ్యి, ఎవ్రీ వీకెండ్స్లో టైం దొరికినప్పుడు నేను ఇమీడియట్గా సండే సాటర్డే వచ్చిందంటే ఇటు వచ్చేస్తుంటే విలేజ్కి వచ్చేసేసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం, విలేజ్ ఉన్న వాళ్ళతోని ఇలా యాక్టివిటీస్ చేయడం, వాటిని టెస్ట్ చేయడం. యాక్చువల్గా ఇప్పుడు మన చాలా మంది ట్రెండింగ్ ఉన్న సబ్జెక్టు నేను కొంచెం ముందే పట్టేసుకొని అప్పుడు మూవీ రియాక్షన్స్ వీడియో చేయడం, మూవీ రెస్పాన్స్ వీడియోస్, సో వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ పెట్టేసేసి దాని రియాక్షన్స్ తీసుకోవడం, సో షార్ట్ ఫిల్మ్ చేయడం, అన్నీ డిఫరెంట్ చేసినాం. దాంట్లో మనకు రాజు, గంగవ్వ,
అండ్ అనిల్ జీలా ఇట్లాంటి టాలెంట్ దొరకడం, దాంట్లో మనం చేసిన వీళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళ అదే ఊళ్ళో? రాజు గంగవ్ అదే ఊరు. ఓకే. ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేసినాం. మా అంజి మామ కూడా మా పక్కిల్లే, మీ రిలేటివ్ కదా? సొంత మేనమామ. సో ఈ వీళ్ళ గ్యాంగ్ చేసుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తుండే, స్పూప్స్ చేస్తుండే, అవి చేస్తుండే. చేస్తా ఉంటే సడన్ గా ఒక టైంలో అంటే అప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడైతే మనకు ఇప్పుడు యూట్యూబ్ చాలా సక్సెస్ అవ్వడం చాలా ఈజీ ఉంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ కాపీరైట్ ప్రాబ్లం లేదేం లేదు. ఒక లిప్సింగ్ చేసేసినా కూడా యూట్యూబ్ వీడియో వైరల్ అయిపోతుంది. అప్పుడు కాపీరైట్ ప్రాబ్లమ్స్ అండ్ చాలా థింగ్స్ ఉంటుండే. సో కంప్లీట్గా మనం ఒరిజినల్ వీడియో తీయాలి అండ్ లెంత్ వీడియో తీయాలి అండ్ దాన్ని రీచ్ తెప్పియాలి. సో అప్పుడు చాలా చేస్తూ ఉంటే మాకు 2017 నుంచి వెళ్ళి కొంచెం వీడియోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. 2017 నుండి 2017 జియో కూడా అప్పుడే స్టార్ట్ అయినట్టుంది కదా? 2016లో స్టార్ట్ అయింది. నాకు ఈజీ అయింది. నేను ఎప్పుడైతే జియో కొంచెం స్ట్రాంగ్ గా ఊర్లో నెట్ సిగ్నల్ ఉంది, ఊరు నుంచి చేయొచ్చు అనుకున్నాను. అప్పుడు నేను 2016 అక్టోబర్లో నేను జాబ్ రిజైన్ చేసి ఉంటే నాకు కూడా అర్థమైంది వీకెండ్ చేసేటప్పుడు ఓకే దీనికి ఒక పొటెన్షియల్ ఉంది, నేను 1 year టైం పెడితే నేను తర్వాత నేను జాబ్ చేసుకుంటగలుగుతా. కానీ నాకు ఇప్పుడు అంత టైం నా ఫ్యూచర్ ఉండకపోవచ్చు. ఒకసారి నేను కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి చూస్తే నేను విలేజ్లో వండుకుంటూ ఏమన్నా నచ్చిన పని చేసుకోవచ్చు కదా అని అనుకున్నా. సో అప్పుడు నేను 2016 అక్టోబర్ నుంచి నేను కంప్లీట్ జాబ్ బంద్ చేసేసి విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ ఇక ఫుల్ టైం కంటెంట్ చేయడం స్టార్ట్ చేసిన అన్నమాట. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా అంటే చాలా మందికి ఒక పర్సెప్షన్ ఏముందంటే మీరు మై విలేజ్ షో అనేది మీరు ఓన్లీ ప్రాఫిట్ కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది, అంటే అనిపిస్తుంది జనాలకి. కానీ నాకు అర్థమైంది అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 చేస్తున్నారు. ఒకటి మీకు ఇప్పుడు ఆల్రెడీ మీ ఫాదర్ దగ్గర నుంచి మీకు ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వచ్చింది, సొసైటీకి సర్వీస్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీ విలేజ్ ఇది బయటకు చూపించాలి. ఇంకోటి మీ క్రియేటివిటీని సాటిస్ఫై చేసుకోవాలి. యాక్చువల్ నాకు 2017 మార్చ్ జూన్ వరకు కావచ్చు, మార్చ్ సంథింగ్ నేను మానిటైజేషన్ ఆన్ చేయలేదు నా ఛానల్కి. నాకు తెలియదు ఫస్ట్. నేను ఓన్లీ నాకు తెలిసింది ఏంటంటే ఇది చూపెట్టాలి, దీని ఇన్కమ్ సోర్స్ అనేది నేను బయటకి వెతుకులాడుకోవాలి, కానీ యూట్యూబ్ నుంచి దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ లెక్క తీసుకోవాలి. నాకు అసలు అట్లా ఆలోచన పెట్టుకోలే కూడా నేను. ఎందుకంటే నాకు టీమ్ ఫామ్ అయితే నేను 4 సార్లు వేయాలి, దానికి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అన్న ఉద్దేశం లేదు. చేస్తూ వెళ్తే మనం రెవెన్యూ సోర్స్ ఏమన్నా మనకేమన్నా కెమెరా మేకింగ్ స్కిల్స్ ఉంటే బయటకు వెళ్ళి చేసుకుందాం. యూట్యూబ్ నుంచి వెళ్ళి అంత రెవెన్యూ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వచ్చేది 10,000 20,000 అప్పుడు వ్యూస్ దానికి. సో దాని మీద ఎట్లా డిపెండ్ అయి ఉండాలి అని చెప్పి నేను అంత పట్టించుకోవాలి కూడా మానిటైజేషన్. లాంగ్ లెంత్ వీడియోస్కి మనం మల్టిపుల్గా యాడ్స్ పెడతాం కదా, అది కూడా పెట్టలే నాకు అప్పుడు తెలియదు కూడా. ఇంటెన్షన్ అది ఉండే ఫస్ట్ అయితే. ఇప్పుడు కొంచెం టీమ్ సైజ్ చాలా పెరిగింది అండ్ దీనికి ఒక స్ట్రక్చర్ రావాలి అండ్ కొన్ని మేనేజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీకు రెవెన్యూ అవసరం. అండ్ మెయిన్ థింగ్ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే విలేజ్ డెవలప్మెంట్ అంటే విలేజ్ లో డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం, విలేజ్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం, మనం చేసే వర్క్ ను ఒక కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ గా చేస్తూ వేరే వాళ్ళు ఇన్స్పైర్ చేయడం కూడా డెవలప్మెంటే. అది నాకు కొంచెం మంచి తర్వాత రిలీజ్ అయినా మనం ఎదుగుతూ ఫస్ట్ మనల్ని కూడా మంచి బెస్ట్ గా మలుచుకుంటూ చుట్టూన్న వాళ్ళకు కూడా ఏదో ఒకటి నేర్పించుకుంటూ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినామంటే అది ఒక మంచి ఒక పాజిటివ్ థింగే కదా. అది నేను ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా తీసుకున్నా ఈ 3-4 years నుంచి వెళ్ళి. సో దాన్నే ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ వీడియో తర్వాత అంటే చాలా మందికి ఒక ఈ విషయం అయితే అర్థమవుతుంది ఏంటంటే మీరు చేసేదంటే ఒకటి మీ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, ఇంకోటి 2 సొసైటీకి సేవ చేయడం అండ్ ఇప్పుడు ఒక రెవెన్యూ కూడా మంచిగా క్రియేట్ చేసుకోవాలి. అట్లయితేనే మనకి ఎక్కువ మందికి మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఇంకా అది మేనేజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మీ జర్నీలో అంటే మీరు 0 నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు 3 million దాటిపోయింది. సో ఈ జర్నీలో మీకు ఏమన్నా అంటే ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏమొచ్చింది? ఫైనాన్షియల్ ఛాలెంజెస్ స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ ఇప్పుడైతే నేను ఒక నచ్చిన కెమెరా ఉందనుకోండి, ఓకే దానికి ఇంత బడ్జెట్ అని చెప్పేసి దానికి ఇట్లా వీడియోలు చేయాలని చెప్పేసి స్ట్రాటజీ ప్రకారం నేను ఓకే నేను 1-2 months కష్టపడిపోతే నేను ఈ కెమెరా కొనేసుకోగలుగుతా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు సోర్సెస్ ఉన్నాయి. అప్పుడు నేను తక్కువ లిమిటెడ్ రిసోర్స్ తో ఏం చేయాలి అదే ఆలోచన ఉంటుండే. కెమెరా ఉందామంటే లేదు నేను అఫోర్డబుల్ చేయలేను, నేను తీసుకోలేను అని చెప్పేసి ఒక నేను అట్లాంటి మైండ్ సెట్ లో ఉంటుండే. సో ఇప్పుడు కొంచెం చాలా ఈజీ అనిపిస్తుంది. ఏమన్నా పర్చేస్ చేద్దామన్నా కెమెరాస్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఏమైనా ఫైనాన్షియల్ రిస్క్ తీసుకుందాం అనుకున్నా కానీ లేకపోతే ఇట్లాంటివి ఇప్పుడు ఈజీ ఉంది. బట్ అప్పుడు అయితే కొంచెం చాలా డిఫికల్ట్. ఏ ఎక్విప్మెంట్ కొందాం అనుకున్నా నేను ఒక కెమెరా కొనుక్కుందామంటే నేను ఒక 1 month అంతా రీసెర్చ్ చేస్తుండే. ప్రతి కెమెరా స్పెసిఫికేషన్ ఏంది, ఇదేంది అదేంది, ఒక 1000 rupeesకి కూడా ఆ చేంజెస్కి కూడా నాకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి ఆ కెమెరా తీసుకుంటే ఎట్లా అయింది అని చెప్పేసి. మరి అప్పుడు మీకు ఇన్కమ్ ఎట్లా? యాక్చువల్ నేను 1 year 1.5 year జాబ్ చేసినప్పుడు నేను సేవ్ చేసుకున్న మనీతో ఆ డాడీ దగ్గర పెట్టుంటే మళ్ళీ డాడీ దగ్గర తీసేసుకొని నేను కెమెరా తీసేసుకున్నా. సో ఆ కెమెరాతో షూట్ చేయడం, ఐప్యాడ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఐప్యాడ్లో ఎడిట్ చేయడం. సో
ఆల్మోస్ట్ ఒక మెయిన్గా పెట్టిన ఎక్కువ కాస్ట్ పెట్టింది ఏంటంటే కెమెరాకి. అప్పుడు ఆల్మోస్ట్ 1,10,000 రూపీస్ పెట్టుండి. కెనాన్ 80D అని కెమెరా ఉండే దాన్ని పెట్టి. కెనాన్ 80D. సో అప్పుడు అది అది తీసుకోవడానికి కూడా చాలా ఆలోచించి అసలు, ఎందుకంటే 0 రిటర్న్ వస్తలేవు అప్పుడు. కాకపోతే మనకున్న టైంలో ఎంత ఎఫర్ట్ పెట్టామో అంత ఎఫర్ట్ పెట్టాలి. సో ఆ టైంలో అయితే కొంచెం ఇట్లాంటి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటుండే. బట్ ఇంకోటి ఇప్పుడు వీళ్ళు అంటే మీ ఊర్లో ఉన్న ఇప్పుడు మన రాజు గారు కావచ్చు, గంగవ్వ కావచ్చు, ఇంకా వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు కూడా వాళ్ళ టైం ఇక్కడ కేటాయించాలంటే అప్పుడు అంటే అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుండే. అందరినీ గ్యాదర్ చేయడం కష్టం కదా. వాళ్ళకి సాలరీస్ అట్లే మిగిలేవు అప్పుడు స్టార్టింగ్. అప్పుడు అవును మనం అట్లా వాళ్ళ టైం ఎక్కువ మనం తీసుకునేది లేదు కూడా. ఎందుకంటే వీక్లీ వన్స్ ఏదో ఒక పూటనో 2 పూటలో మనకు టైం ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు పోయి తీసేసుకుని మిగతా టైం అంతా స్క్రిప్ట్ రైటింగ్కి, దాని తర్వాత ఎడిటింగ్కి, పబ్లిషింగ్ అంతా మనకి ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళని ఇన్ని ఛాలెంజెస్ అంటే చాలా ఛాలెంజెస్ కదా. ఇప్పుడు మ్యాన్ పవర్ ను గ్యాదర్ చేయాలి, ఇటు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మీరు టెక్నికల్ ఇప్పుడు కెమెరాస్ కానీ ఇవన్నీ. కానీ అప్పుడు నాకు కొంచెం ఎంజాయ్ అనిపించింది అది. అంతేనా? అది ఒక గేమ్ లెక్క అనిపించింది. అంటే ఇప్పుడు మీరు ఆ క్రియేటివ్ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలి. ఆ లిమిటెడ్ రిసోర్స్ తోని ఏం చేయాలి అండ్ మళ్ళీ అప్పుడు నేను అనుకున్న ఎవ్రీథింగ్ నేను నేర్చుకుంటున్న ఫీలింగ్లో ఉంటుండే. ఇప్పుడు నేను కెమెరా తీసుకున్నా, నాకు అంటే అప్పుడు వ్యూవర్షిప్ రాకున్నా కూడా నేను పెద్ద థింక్ చేయలేదు ఎందుకు వస్తలేదు. ఎందుకంటే నేను కెమెరాల తోపు ఎక్స్పర్ట్ నేమ్ కాదు. నేను ఇప్పుడు పెద్ద సినిమా డైరెక్టర్స్ ఉన్నారు, నేను వాళ్ళంతా ఎక్స్పర్ట్ అయ్యి ఉండి నాకు పైసలు వస్తలేవు అంటే నేను థింక్ చేయాల్సింది. నేను బిగినింగ్ స్టేజ్లో ఉన్నా, నేర్చుకుంటున్నాను. నేను నిజంగా నేను ఎక్సలెంట్ అయిన తర్వాత కూడా ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా వ్యూస్ వస్తలేవు అంటే అప్పుడు నేను క్వశ్చన్ వేసుకోవాలి. కానీ నేను ఎర్లీ స్టేజ్లో నాకు అరే వస్తలేవు అంటే ఎట్లా వస్తాయి అంటే నేనే క్వశ్చన్ వేసుకున్నా. నా ఎడిటింగ్ నిజంగా పర్ఫెక్ట్ ఉందా, నాది నా సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్గా ఉందా, నా స్టోరీ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉందా, యాక్టర్లు నిజంగా అంత బెస్ట్ యాక్టింగ్ చేస్తుర్రా, నిజంగా అందరు 100% ఇచ్చేసేసి అప్పుడు నా దగ్గర అయినా పోతుంది అంటే అప్పుడు రెవెన్యూ గురించి ఎక్కువ ఆలోచించాలి. కానీ ముందే మనం ఎక్కువ ఆలోచించేసుకొని మన స్కిల్స్ డెవలప్మెంట్ మనం చేసుకోలేదు అనుకుంటే అది వేస్టే కదా. సో నేను ఈ ప్రాసెస్లో ఉన్నా. నిజంగా చెప్పాలంటే మేము ఆ స్టార్టింగ్ వీడియోలో పెద్ద కెమెరా వర్క్ బెస్ట్ ఏం లేదు, బట్ ఆ కంటెంట్తోని అక్కడ ఉన్న న్యాచురాలిటీతోని కొన్ని బోనస్ ఆడైపోయి వైరల్ అయిపోయినాయి. అంటే విలేజ్ నేటివిటీ అనేది జనాలకి అదొక ఫస్ట్ అంటే బాగా వీడియో అంటే జనాలు నచ్చేది అదే. నేను అప్పుడు 2017-18లో పెట్టిన రీసెర్చ్ ఇప్పుడు పెట్టడం లేదు చెప్పాలంటే. అప్పుడు ఇంకా చాలా ఎక్కువ పెట్టిన నేర్చుకోవడానికి. ఇప్పుడు నా రీసెర్చ్ అంతా ఈ స్కిల్స్ మీద కాకుండా ఈ పీపుల్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ అయిపోయింది. కానీ అప్పుడు ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టిన. సో నేను ఎప్పుడు కానీ ఇట్లా ప్రాబ్లమేటిక్గా ఫీల్ కాలేదు రెవెన్యూ గురించి రాకపోతే. ఎందుకంటే నేను దానికి ఎలిజిబులా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఉంటుండే నాకు. అయితే నేను అంటే మామూలుగా నన్ను చాలా మంది ఏమడుగుతున్నారంటే జనాలు అంటే నేను యాక్చువల్గా 1 year నుండి ఫుల్ టైం చేస్తుంటే నాకు ఆఫీసు బోడుప్పల్లో ఉంది. ఇప్పుడు నేను నాగోల్కి వచ్చా. సో జనాలు ఏమడుగుతారంటే నువ్వు యూట్యూబర్ అక్కడ ఉప్పలు అటు ఆ ఏరియాలో ఉండడం ఏంటి, మణికొండలోనో లేకపోతే గచ్చిబౌలిలో అక్కడ ఉండొచ్చు కదా అని అడుగుతుంటారు. సో నేను వాళ్ళకి ఒక జవాబు చెప్తుంటే, ఇప్పుడు మై విలేజ్ టీం ఉంది, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు లంబాడిపల్లి అనే ఒక విలేజ్లో ఉన్నారు. అక్కడ నుండి మేనేజ్ చేస్తున్నప్పుడు అది కూడా అంత పెద్ద సామ్రాజ్యం. నేను సింగిల్ అంటే ఇండిపెండెంట్ క్రియేటర్ని, నేనే చేసుకోలేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కరెంట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, అంతే. అవి 2 ఉంటే చాలు. ఎక్కడైనా ఒక యూట్యూబర్ అనేవాడు ఎక్కడి నుంచైనా, ఈవెన్ కంటెంట్ క్రియేటర్ అనేవాడు ఎక్కడ ఉండే పని చేయొచ్చు. నేను జాబ్ చేసినప్పుడు నాకు పాసిబిలిటీ అదే ఫస్ట్ థింగ్. విలేజ్లో అసలు ఫ్యూచర్లో ఇంటర్నెట్తోనే చాలా విప్లవం రాబోతుంది, ఎక్కడ నుండి పని చేసుకోవచ్చు. అండ్ మనం పెద్ద థింగ్ ఏంటంటే కంపారిజన్స్ అనేవి పెట్టుకోదు. ఎవరి లైఫ్ వాళ్ళే డిఫరెంట్. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అట్లుంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, అట్లా పట్టించుకోలే. ఆ రెస్పెక్ట్ వేరే నేనేదో నాకు తెలుసు, వేరే వాళ్ళ కంపారిజన్ పోతుంటే నేనేం చేయాల్సిన నేను చేయలేను. సో అట్లాంటివి పెట్టుకోకుండా కంపారిజన్స్ పెట్టుకోకుండా షో ఆఫ్ చేయొద్దు. మళ్ళీ షో అవసరం లేదు. మనకేం చేద్దామన్న క్లారిటీ ఉంటే విలేజ్ లో వండుకుంటూ కూడా బ్లాగ్స్ రాయొచ్చు, ఇట్లాంటి వీడియో చేయొచ్చు, కామెడీ స్క్రిప్ట్స్ చేయొచ్చు, ఇంకా అసలు సాఫ్ట్వేర్ జాబ్స్, అసలు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వీడియో ఎడిటింగ్ వర్క్స్. ఇంకొంచెం ఇంటర్నెట్ ఇంకా విలేజ్కి రావాలి ఫాస్ట్ గా, అంత రిలయబుల్ లేదు. ఒకసారి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా అండ్ కరెంట్ ఇష్యూస్ లేకుండా మనకు మంచి ఎలక్ట్రిసిటీ మంచిగా ఉంటే విలేజ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అన్ని ఆరామ్ చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వండర్స్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే అక్కడ సిటీ కస్తి చేస్తే కొంచెం రెవెన్యూ ఎక్కువ ఉండొచ్చేమో, బట్ అక్కడ మనకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది, పీస్ఫుల్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్గా మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది సిటీలో చాలా వరస్ట్గా ఉంటుందంట. ఇక్కడ ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా సంపాదించి వాళ్ళు ఏం బెస్ట్ కోరుకుంటారంటే ఒక మంచి విల్లాలో
ఒక పల్లెటూరు లాంటి వాతావరణం కోరుకుంటున్నారు. అవును, కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టి పెద్ద పెద్ద విలాలు కట్టేసేసి ఆడ మోయినాబాద్ ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు ఇక్కడ సిటీలో ఉంటూ డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు ఫామ్ హౌస్లే కొనుక్కుంటారు, ఫామ్ హౌస్ ఉంటారు. నేనేమంటున్నా మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్స్ వస్తున్నారు కదా. మరి అదేదో నువ్వు అంత ఎంపాయించకు, పల్లెటూరులో ఉండి అయిపోద్ది కదా. అయిపోతుంది. సో అంత ఇక్కడికి వచ్చి ఒక 10-20 years పిచ్చి స్ట్రెస్కి వెళ్ళిపోయి అది ఎంత కాదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి విలేరు ఉండే బాలు. నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవాలి, పల్లెటూరు నుంచి నీకు నచ్చిన పని చేసుకో. నేను అందుకే అవుట్స్కట్స్ లో ఉంటుంటా మెయిన్లీ. ఎందుకంటే యాక్చువల్గా మాకు అంటే ఫాదర్ మదర్ ఎవరు వాళ్ళు ఈ వ్యవసాయ భూమి ఏం సంపాదించలేదు. దానివల్ల మాకు ఒక కొంత కోపం కానీ మా తాత మీద మా నాన్న మీద కానీ. నార్మల్గా అయితే అంటే మా ఫాదర్ దగ్గర నుండి గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొద్దిగా మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట, సిటీస్ టౌన్స్లోకి. నేను అందుకే ఎక్కువ అవుట్స్కట్సే బాగా లైక్ చేస్తుంటా. అయితే మీరు మాట్లాడింది ఏముందంటే ఇప్పుడు నాకు నా బుక్లో ఒక చాప్టర్ ఉంది యాక్చువల్గా, 11th చాప్టర్ నాకు గుర్తుంది, చదివారు కదా, ధనవంతులు. అందుకే స్పెసిఫిక్ 11th చాప్టర్ ఎందుకంటున్నా అంటే నేను ఆ రియలైజేషన్ నాకు ఎప్పుడు అంటే నాకు జాబ్ బంద్ చేసినప్పుడు అంత క్లారిటీ ఉంది నాకు. దానికి మీరు న్యాయం చేశారు అంటున్నా, అంటే నేను రాయకముందే మీరు అలా న్యాయం చేశారు దానికి. పేదవారు పట్టణాల్లో ఉంటారు, ధనవంతులు గ్రామాల్లో ఉంటారు, ఆ చాప్టర్ పేరు. సో అది నేను అంటే దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, బట్ దానికి కంప్లీట్ గా న్యాయం చేసిందంటే 100% మీరే. ఇక దానికి ఎగ్జాంపుల్ పేదవారు ధనికులు అనేది ఇట్స్ మైండ్ సెట్ అనిపిస్తుంది. మైండ్ సెట్ అంటే నేను యాక్చువల్గా నా వీడియో పరిచయంలో నేను అంటే సారీ నా పుస్తకం పరిచయంలో నేను అదే రాశాను. పేదవారు అంటే ఇన్ ద సెన్స్ పేదరికం ఉండడం కాదు, పూర్ మైండ్ సెట్ ఉండడం. మైండ్ సెట్ మన ఇప్పుడు నా పుస్తకం కూడా ఎక్కువ మైండ్ సెట్ మీదనే, పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ మీదనే. కాబట్టి రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అన్న మీనింగ్ అనమాట అది పేదవాదం అంటే. అంటే టైటిల్ కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి మనం అది పెట్టాం కానీ, బట్ యాక్చువల్గా అయితే అదే అనమాట. పల్లెటూరులో అయితే చాలా అడ్వాంటేజ్ ఉంది, కాకపోతే కొంచెం ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఉంటుంది, కానీ ఓపిక పట్టాలి. అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు డైలీ 1-2 hours మన కొంచెం భూమి ఉన్నా కూరగాయలు మనమే పండించుకొని లేకపోతే మనం చేసుకున్నా ఆ మార్నింగ్ మనమే చేసుకుంటే ఆ ఎక్సర్సైజ్ అవుతుంది మాకు. ఎక్సర్సైజ్ ఒక వ్యవసాయం ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది అవుతుంది. అండ్ సాయంత్రం టైం మంచి ఫ్రీ టైం దొరికింది అనుకోండి, ఊర్లో తిన్న మాకు నేచురల్ ఎన్విరాన్మెంట్ తిరగచ్చు, ఏమైనా స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, కొంచెం గ్రౌండ్ ఏమన్నా ఉంటే. సో ఇదంతా చేసుకోవచ్చు అండ్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు. నేను మా అత్తగారు యాక్చువల్గా విలేజ్ అనమాట, నకరెక్కల దగ్గర విలేజ్. సో నేను దసరా పండగకి ఎప్పుడు వెళ్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఫీల్డ్స్ తిరగడం కానీ అదంతా. అక్కడ వీళ్ళు కళ్ళు అది తీసుకొస్తుంటారు. తర్వాత మళ్ళీ రోజు మార్నింగ్ లేసి పళ్ళపూలు వేస్తాం బ్రష్ కాకుండా. యాక్చువల్లీ ఇప్పుడు డెంటల్ ఇష్యూస్ నాకు స్టార్ట్ అయినాయి, అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి అనేది. అండ్ విలేజ్ వాళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, థైరాయిడ్ ఇష్యూస్ ఉండవు. మీకు తెలుసు కదా, రోజు పళ్ళపూలు వేస్తే థైరాయిడ్ రాదు. అంటే ఆ వేప పోద్ది కాబట్టి అది థైరాయిడ్ గ్రంథికి తగులుతుంటుంది కాబట్టి థైరాయిడ్ రానివ్వదు అనమాట. తర్వాత ఇంకా డెంటల్ హెల్త్ అనేది చాలా మంచిది అది. సో అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్లా. అయితే ఇక్కడ విలేజ్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే అదే మీరు చెప్పారు కదా, కంపారిజన్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే అరే వాడు చూడు వాళ్ళ కొడుకు వాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు, ఆయన ఇంకో జాబ్ చేస్తున్నాడు, వాడు లక్షలు సంపాదిస్తున్నాడు, నువ్వేంది ఊళ్ళో ఉండి ఇక్కడ వీళ్ళని వాళ్ళను ఎగేసుకొని పోతున్నావు అంటారు. అవునా కదా. నేను రీసెంట్గా జోహో కంపెనీ స్టోరీ అయినా, అది కూడా ఒక చిన్న పల్లెటూరు నుంచి స్టార్ట్ అయింది. సిటీ కొంచెం దూరంగా ఉండేసి ఆల్మోస్ట్ జోహో అనేది ఇండియాలో తమిళనాడు కదా, తమిళనాడు. జోహో అనే కంపెనీ ఆల్మోస్ట్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పటికీ ఆ విలేజ్ నుంచి ఆపరేట్ చేస్తారు. మీరు ఎట్లా చేస్తున్నారో సేమ్ అది కూడా చాలా పెద్ద స్ట్రక్చర్ వెళ్ళిపోయింది. చూడండి అంటే మనం చేసుకోవచ్చు, అది మన మైండ్ సెట్ ఎట్లా ఉంది. అండ్ వాళ్ళ జోహో వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎట్లా అంటే వాళ్ళు బయటకు వెళ్ళి మనీని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ వాటి కోసం. వాళ్ళు వచ్చిందనే స్ట్రాటజికల్గా రీఇన్వెస్ట్మెంట్ రివీన్ చేసుకుంటూనే అంత పెద్ద కంపెనీగా మారారు. సో అదే స్ట్రాటజీ కొంచెం ఇక్కడ విలేజ్ కంపెనీ గ్రోత్ కొంచెం స్లో ఉండొచ్చు, కాకపోతే మనం మెయిన్ థింగ్ ఫ్రీ టైం చాలా దొరుకుతుంది, క్రియేటివ్ ఉండొచ్చు అండ్ మంచి వాతావరణంలో ఉండొచ్చు. సో క్వాలిటీ ఫుడ్, అవును, నచ్చిన ఫుడ్ పండించుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ మళ్ళీ మీదే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీ టీం వాళ్ళు కూడా ఇప్పుడు అనిల్ జీల గారు ఇక్కడ మన సిద్దిపేటలో ట్రావెల్స్ కంపెనీ పెట్టారు కదా. అవునవును. తర్వాత మళ్ళీ అంజిమామ ఎలక్ట్రికల్ షాప్ అనుకుంటా. ఎలక్ట్రికల్ షాప్ సిటీలోకి వెళ్ళి అక్కడ పల్లెటూరులో ఎక్కువ గిరాక్ కాదు కదా. ఎక్కడ కరీంనగర్ జగిత్యాల పెట్టారు. అదే అంటే ఇప్పుడు జనాలు ప్రతి ఒక్కరు హైదరాబాద్కి పోవాలి, బెంగళూరు పోవాలని కాకుండా అంటే రిసోర్సెస్ ఉంటే ఎక్కడైనా ఆపరేట్ చేయొచ్చు అనే దానికి ఒక ఇవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం టార్గెట్స్ అనేది మనీయే కాకుండా నీ రెవెన్యూ ఈ ఇయర్ 1 crore నెక్స్ట్ ఇయర్ 2 crore కాకుండా నీకు ఎంత మైండ్ ఫ్రీ ఉంటుంది,
ఎంత ఈజీనెస్ తో ఉంటున్నా కూడా ఒక పారామీటర్ పెట్టుకుంటే, మన హెల్త్ అనేది కూడా ఒక పారామీటర్ ఉంటుంది, అండ్ కొంచెం స్ట్రెస్ అని ఒక పారామీటర్ ఉంటాయి. ఇవన్నీ పారామీటర్ కంపేర్ చేసుకుంటే మనీ నెట్వర్త్ పెరగకపోయినా ఈ వర్త్ పెరుగుతుంది, మన హెల్త్ వర్త్ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి. సో ఓవరాల్గా మనం బెస్ట్ పొజిషన్లో ఉన్నట్టే. నేను చెప్తున్నా, చాలా మంది అంత రిటైర్మెంట్ అయిపోయి విలేజ్లో పోదాం అనుకునే వాళ్ళు విలేజ్లో ఉంటూ నేను వర్క్ చేసుకుని ముందే రిటైర్ అయిపోయి చెప్తున్నాం అంతే. అంటే యాక్చువల్గా అల్టిమేట్గా ఇంకోటి అంటే ఇక్కడ మనము అంటే అందరికీ తెలియాల్సింది ఏంటంటే, మనం డబ్బు ఎందుకు సంపాదిస్తాము అంటే డబ్బు వల్ల సౌకర్యాలు వస్తాయి. అయితే మన లైఫ్లో 99% ప్రాబ్లమ్స్ డబ్బుతోనే తీరుతాయి. కానీ అల్టిమేట్గా డబ్బు ఏమి ఇస్తుంది అంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్కరు ట్రై చేసేది మనశ్శాంతి, మనశ్శాంతిగా బ్రతకడం, ఫ్రీడమ్, మనశ్శాంతి, టైం ఫ్రీడమ్ ఉండాలి, ఆ తర్వాత హెల్త్ బాగుండాలి. సో ఇవన్నీ బాగుండాలన్నప్పుడు అది సిటీలోనే ఉండాలి అన్న అభిప్రాయం తప్పు, అవసరం లేదు, కంప్లీట్గా అవసరం లేదు. సో ఇక కమింగ్ టు మీ అంటే ఇప్పుడు మీ క్రియేటివిటీ గురించి మాట్లాడుకుంటే, మీ వీడియోస్ అన్నీ కూడా అసలు అంటే ఈ మూవీ మేకింగ్కు ఏమాత్రం తీసిపోవు. అంటే నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పుడు కొన్ని ఫిల్మ్ మేకింగ్ బుక్స్ కూడా చదవడం స్టార్ట్ చేశాను అనమాట. సో దాంట్లో లైటింగ్ అని, కెమెరా అని చాలా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీ టేకింగ్ కానీ, మీ డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఏ సినిమాకి కూడా తీసిపోవు. అయితే ఇవి అంటే మీకు అంటే ఎవరు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీ డైరెక్షన్, ఈ స్టైల్ దీనికోసం? కొన్ని మూవీస్ చూసినప్పుడు వాటిని రిప్లికేట్ చేయాలని చెప్పేసి అనుకోవడం, అండ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడం, బుక్స్ చదవడం. సో ఇవన్నీ రెగ్యులర్గా మనకి నేర్చుకోవడం అనేది రొటీన్ ప్రాసెస్ మనకు. సో పర్టికులర్ ఇట్లా అనేం లేదు, చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్ అనేవి ఆ ఇన్స్పిరేషన్. ఎవరు డైరెక్టర్స్ ఎవరన్నా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందా బాగా? తెలుగులో రాజమౌళి గారు, అండ్ ఇంగ్లీష్లో జేమ్స్ కామెరన్, క్రిస్టోఫర్ నోలన్, వీరు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ స్పీల్బర్గ్, సో వీళ్ళ అండ్ కొన్ని ఇంగ్లీష్లో హర్రర్ మూవీస్ కొన్ని చూస్తూ ఉంటాం అన్నట్టు రెగ్యులర్గా. అండ్ మరాఠీలో నాగరాజ్ మంజుల అని చెప్పేసి, సాయిరాట్ అండ్ పాండ్రి అని కొన్ని ఆ టైప్ ఆఫ్ మీకు నాకు చాలా ఇష్టం. మరాఠీ మీకు మరాఠీ వచ్చా? రాదు, నేను ఆ మూవీస్ చూస్తాను. నేను ఇండియా లెవెల్గా విలేజ్లో ఉండే మూవీస్ ఉంటున్నాయి కదా, అవి నేను చూస్తా. సబ్ టైటిల్స్తో చూస్తారేమో? సబ్ టైటిల్తో చూస్తా. ఎందుకు ఆ మూవీస్ చూసినప్పుడు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఆ ఇంటినెస్, దాంట్లో స్టోరీస్, రూరల్ స్టోరీస్ ఇప్పటికీ మన ఫిలిం మేకర్స్ ఒక మంచి కవర్ చేసిందని అనుకోలే అన్నట్టు. అట్లా ఇక్కడ కనిపిస్తుంది అంటే నేను వెళ్ళి చూస్తా అన్నట్టు. అంటే ఫిలిం మేకింగ్ లో ఒక టైప్ ఆఫ్ కేటగిరీలో వెళ్ళిపోతున్నాం. ఏది హీరో ఎలివేషన్స్ అండ్ లేకపోతే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్స్, బట్ రూట్ లెవెల్ గా, విలేజ్ లెవెల్ గా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అవును, దాన్ని ఎక్కువ ఎవరు కవర్ చెప్పినట్టు హీరో ఎలివేషన్స్ ఆ సినిమాలో జమానా పోయింది. ఇంకా ఆ పెయిన్ కానీ ఇప్పటికి 90% ఉంది, ఇప్పటికి 90% ఉంది. ఇంకా రియాలిటీకి ఇంకా చాలా దూరం ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తే హిట్ ఫిల్మ్స్ లిస్ట్ చూస్తే దేంట్లో కూడా కంటెంట్ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి. ఇంతకుముందు ఒక హీరో, ఇది మన ఒక టాప్ హీరో ఉన్నాడంటే సినిమా ఇప్పుడు ఆడే పరిస్థితి లేదు. కంటెంట్ ఈజ్ ద కింగ్. మనం క్రియేటివిటీ, కంటెంట్ క్రియేటివిటీ, అంటే క్రియేటివిటీ ఉంటే ఇంకా దానికి కొంచెం రీచ్ పెరుగుతుంది, స్కేలబిలిటీ ఎక్కువ అవుతుంది. అవును. సో మనకు పర్టికులర్గా వీళ్ళే లేదు, వీళ్ళు ఉన్నారు. దాంతోపాటు చాలా మూవీస్ చూస్తూ ఉంటాం, దానికి రిఫరెన్స్ తీసుకుంటే ఓకే వీళ్ళు చూస్తారే మన దాంట్లోకి ఇట్లా మనం చేయొచ్చు కదా ఇట్లా. ఇప్పుడు మేము ఎప్పుడైతే మా నాన్నగారితో లేకపోతే మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళతో చాలా యాక్టివిటీ చూసినప్పుడు ఇట్లాంటి స్టోరీస్ సినిమాలో ఉంటే బాగుంటుంది కదా, అట్లాంటి మూవీస్ తీయాలి. రియల్ లైఫ్లో నుంచి కూడా కొన్ని స్టోరీస్ వస్తూ ఉంటాయి విలేజ్లో తిరుగుతున్నప్పుడు. సో వాటితో వరకు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసినాం. నెక్స్ట్ కొన్నిటికి స్కేలబిలిటీ ఎక్కువ ఉంటే ఫ్యూచర్లో అవే స్టోరీస్ని మన మూవీస్ రూపంలో తీసుకురావాలి. సో ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. రియల్ లైఫ్లోకి వెళ్ళి వచ్చే వాటిని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం అన్నట్టు అట్లా. అయితే మీరు ఇప్పుడు అంటే ఒక డైరెక్షన్ చేయాలంటే మీకు అన్నిటి మీద అవగాహన ఉండాలి. కెమెరా తెలియాలి, ఎడిటింగ్ తెలియాలి, ఫస్ట్ స్టోరీ రాసుకోవాలి, స్క్రీన్ ప్లే రాసుకోవాలి, లైటింగ్ గురించి తెలియాలి, ఎడిటింగ్ తెలియాలి. సో ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మరి బేసిక్ అయితే ఆన్లైన్లో నేర్చుకున్నామే. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేయడం, మిస్టేక్ నుంచి దాన్ని నేర్చుకోవడం, కొన్ని తెలియనప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అప్రోచ్ అవ్వడం. వీడియో ఎడిటింగ్ ఇప్పుడు గ్రాఫిక్స్ ఉంది, నాకు కొంచెం బేసిక్ తెలుసు, అంతకన్నా ఎక్కువ తెలియదు, బట్ ఒక విజన్ నాకు రివ్యూ పెట్టాలని చెప్పేసి మరి ఎవరు మంచి గ్రాఫిక్స్ డిజైనర్ వాళ్ళ నుంచి అప్రోచ్ అవ్వడం. మనకు సినిమాటోగ్రఫీ తెలుసు, అట్లని చెప్పి మరి మూవీ రేంజ్ సినిమాటోగ్రఫీ తెలియదు. ఓకే, ఏమైనా సినిమాటోగ్రఫర్ అప్రోచ్ అయిపోయి దాని గురించి తెలుసుకోవడం.
ఫ్యూచర్లో ఏమన్నా మంచిది ఇద్దాం అనుకుంటే అన్ని మనం చేయలేము. మంచి ఎక్స్పర్ట్స్ పెట్టుకోవాలి నుంచి నేర్చుకోవడం. ఓకే. సో ఓన్గా మనం ఇప్పటికైతే నేర్చుకుంటూ కొన్ని తెలుసుకున్నాం. తెలియనప్పుడు దానికి సంబంధించిన ఆ పర్సన్స్ దగ్గర మనం అప్రోచ్ అయిపోయి నేర్చుకోవడం. విషయం ఏంటంటే ఇక్కడ అన్ని తెలిసిన అవసరం లేదు. ఎవరు ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఎవరు ఎక్కడ కరెక్ట్ పద్ధతిలో వాడుకోవాలనేది మనకు క్లారిటీ తెలిసి ఉండాలి. అట్లా అంటే ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. 100% ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, రెండు. అయితే మీరు మరి అంటే ఇప్పుడు ఫిల్మ్ డైరెక్షన్ మీకు ఆల్రెడీ ఆఫర్స్ వచ్చినట్టున్నాయి కదా? ఫిలిం డైరెక్టర్ చాలా మంది అడుగుతున్నారు. అంటే మీరు ఎట్లా చేస్తున్నా అదే కొంచెం 2 hours లెంతీలో చేయండి, మా ప్రొడక్షన్లో చేయండి అని చెప్పేసి ఒక 1-2 వచ్చాయి, మరీ ఎక్కువ ఏం రాలేదు. బట్ నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక టీం అనేది విలేజ్లో ఫామ్ చేసినాం. అది ఇప్పుడు వాళ్ళను నేను సినిమా ఇమీడియట్గా సినిమాను ఇంకేదో చేసేస్తే అది మేబీ నా ఒక్కరికి ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా కింది లెవెల్లో కూడా వీళ్ళకు రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అనేది నడుస్తూ ఉండాలి. ఓకే. ఓకే. అది నడుస్తూ ఉండి నెక్స్ట్ స్టెప్ మూవీస్ చేసుకుంటూ ఆ మూవీస్ నుంచి కూడా ఒక రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ మనం క్రియేట్ చేసుకుంటూ చేస్తే ఒక రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఒక మూవీ ఎట్లా చేయొచ్చు. ఒక మూవీ చేసేస్తాం, దాంతో మనకు హిట్ ఆఫ్ ఫ్లాప్ సంబంధం కాదు, కానీ మనకు ఫైనాన్షియల్గా అనేది ఒక రెగ్యులారిటీ అనేది ఉండాలి. మూవీస్ కూడా ఎంత లేదన్నా మనం క్రియేటివ్ ఫ్రీడమ్ అండ్ క్రియేటివ్నెస్ చూపించుకోవడం ఎంత ఇంపార్టెంట్, దాని నుంచి రెవెన్యూ రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం అట్లా చేసుకుంటూ మనం ఈ సిస్టమ్ని పాడు కాకుండా ఇంకా పెంచుకుంటూ ఎట్లా పోవచ్చు అనేది ఎక్కువ ఆలోచిస్తున్నాను అన్నట్టు. సో దానిలో భాగంగా అండ్ నాకు కొంచెం క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ తీసుకోవడం అండ్ కొంచెం అది వేరే ప్రొడ్యూసర్స్కి అంత నచ్చకపోవచ్చేమో. సో నేను కూడా ఫస్ట్ ఒక లిమిటెడ్ బడ్జెట్తోనే మన నుంచి వెళ్ళే మూవీస్ తీయాలి. ఒకవేళ బయట అడగపోయినా యూట్యూబ్ ద్వారా ఒక పేమెంట్ పెట్టినా మనమే రిలీజ్ చేసుకుందాం. ఓకే. సో దాని ద్వారా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఓకే ఏదైనా ప్రొడ్యూసర్ కళ్ళు మూసుకొని మనకు అప్పేస్తే ఓకే ఇలా రెమ్యునరేషన్ తీసేసుకుంటారు, నాకు ఇంత మంచి అవుట్పుట్ ఇస్తారన్న స్థాయికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ప్రొడ్యూసర్తో పనిచేద్దామని ఉంది. ఇప్పుడే అయితేనేమో వాళ్ళ రూల్స్లో మనం కంప్లీట్ ఉండాల్సి వస్తుంది. తప్పేం లేదు, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే మనం నమ్మాలంటే మనం చాలా ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. అది మన ద్వారా ప్రూవ్ చేసుకుని అప్పుడు వేరే స్టెప్స్ వేద్దామని ఉంది ఇప్పుడే. కానీ మరి ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ అవసరం లేదనుకుంటా కదా? ఇప్పుడు మీరు 30 minutes ఒక వీడియో చేస్తున్నారు రెగ్యులర్. ఇప్పుడు మేమే చేసుకుంటున్నాం మా బడ్జెట్తోనే, మా లిమిటెడ్ బడ్జెట్తోని 30 minutes చేస్తున్నారు కదా మై విలేజ్ షోలో. అంటే యావరేజ్ లెంత్. సో 30 into ఇప్పుడు ఫిల్మ్ అంటే 2 hours, 30 into 4 వేసేసి అంటే మీరు ఒక అంటే 4-5 episodes కలిపితే ఆ బడ్జెట్ లో మీకు సినిమా అయిపోద్ది కదా? చేయొచ్చు. ఓటీటీ బేస్ అట్లా చేయొచ్చు కదా అని. థియేటర్లు కొంచెం ఓన్గా కొంచెం మారలేదంటే యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేస్తున్నాం. ప్రొడక్షన్ యూట్యూబ్ కోసం అక్కడ తక్కువ అయిపోతుంది. అండ్ డిఏ కలర్ గ్రేడింగ్ మనది సినిమా రేంజ్ లో లేదు, మనది మేమే చేసేసుకుంటాం. ఓకే. ఓకే. అండ్ వాయిస్ క్వాలిటీ కొంచెం థియేట్రికల్ గా వెళ్ళాలనుకుంటే కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అది కొంచెం సపరేట్, వీటికి కొన్ని కాస్ట్లు అవుతాయి. ఓకే. ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడైతే దీనికి యూట్యూబ్లో అయితేనేమో అంత రెమ్యునరేషన్ లేదు, అంటే రెవెన్యూ లేదు. మనం పెట్టేదానికి ఓటీటీ ఉంటుంది. మనం ఎట్లా అంటే సో ఓటీటీ కానీ థియేటర్స్కి వెళ్తే, లేదంటే మన యూట్యూబ్ ద్వారా ఒక వెబ్సైట్ ద్వారా ఒక పేమెంట్ ద్వారా రిలీజ్ చేస్తే మాత్రమే మనకు ఆ రెవెన్యూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే అట్లా మరి థియేటరా లేకపోతే ఓటీటీ లేకపోతే ఓన్గా మనం రిలీజ్ చేయడమా, ఈ మెథడ్లో మెల్లమెల్ల స్టెప్స్ ఈ యూట్యూబ్ నుంచి లేదా కాన్స్టెంట్ రెవెన్యూ ఏదైతే వస్తుందో దాన్ని మిస్ చేసుకోకుండానే నెక్స్ట్ జనరేషన్ టీమ్ని తయారు చేసుకుంటూ అట్లా ఇంకొక స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలని ఉందన్నమాట. అట్లా ఇక్కడ మీరు ఆఫీస్ సెటప్ దేంట్లోనే చూపించారు ఏదో వీడియోలో, అక్కడ కొన్ని బుక్స్ కూడా కనిపించాయి నాకు. ఓకే. ఓకే. ఈ కెమెరా గురించో దేని గురించి లైటింగ్ సెటప్ ఏదో అటువంటి బుక్స్ కనిపించాయి. లైటింగ్ మీద అన్నిటి మీద బుక్స్ అయితే ఉన్నాయి. అవును, ఇంగ్లీష్ బుక్స్. అట్లా ఉంటే కనీసం మనం యూజ్ చేస్తాం సార్. అది యూజ్ చేసినప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 40-50 బుక్స్ అయితే నేను ఫిల్మ్ మేకింగ్ మీద ఉన్నాయి. దాంట్లో నేను ఒక 6-7 బుక్స్ కంప్లీట్ చదివినా, మిగతా అన్ని రిఫరెన్స్ బేస్డే. డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడం, లేకపోతే ఏమన్నా అర్థం కానప్పుడు చూడడం. ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడంటే ఎక్కడో ఉంటుంది, బుక్లో డైరెక్ట్ మన ప్యాంట్కి వెళ్ళిపోయి చూసేసుకోవచ్చు. అదే అవునవును. అయితే మీరు బుక్స్ ఇప్పుడు తర్వాత మీ కెమెరాలు లైట్స్ అంటే మళ్ళీ ఇంతమంది ఎంప్లాయీస్ ఈ ఆఫీస్ సెటప్ మొత్తం మొన్న చూపించారు కదా, అంటే ఎంత అయింది మొత్తం మీ ఆఫీస్ సెటప్కి? యాక్చువల్ అంటే సార్ అది మేము అసలు నాకు ఫస్ట్ చెప్పినట్టు విలేజ్లో ఇట్లా ఎంప్లాయ్మెంట్ ఇది అని చెప్పేసి నాకు అదేం లేదు. నేను ఉన్నోళ్ళతో ఏమైనా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కుదిరితే ఫిలిమ్స్ లాంటివి ఏం చేయాలని చెప్పి ఉండే.
ఎప్పుడైతే కొంచెం యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి కొంచెం ఇట్లాంటి సక్సెస్ వచ్చేసిందో మేము విలేజ్లో ఒక హెచ్ఆర్డిసి అని చెప్పేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి పెట్టేసేసి ఓకే ఏమన్నా రెగ్యులర్గా విలేజ్లో ఒక లైబ్రరీ పెట్టి ఏమైనా ట్రైనింగ్ చేద్దామని చెప్పేసి కొంచెం మేము అప్పుడు అసలు ఫండ్స్ ఎట్లా గ్యాదర్ చేస్తే కూడా మాకు పెద్ద ఐడియా లేదు. అకౌంట్ పెట్టేసి మేము ఒక 1-2 lakhs దాకా బయట సబ్స్క్రైబర్స్ బయట తెలిసిన వాళ్ళ నుంచి వెళ్ళి గ్యాదర్ చేసినాం. మేము అంతకుముందు ఒక టీవీ నైన్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళు 3 lakhs 5 lakhs ఇచ్చారు. ఓకే యాక్చువల్గా మేము అనుకున్న దానికి విజన్ పెద్దది ఉంది, అది సరిపోదు. అప్పుడు ఏమనిపించింది అంటే సరే ఇప్పుడు అదేదో పెడదాం అనుకుంటున్నాం, మనం కూడా ఒక టీం లెక్క ఫామ్ అయిదాం అనుకుంటున్నాం. మన ఊర్లోకి వెళ్ళి కూడా నేర్పించుకుంటే మనం టీం ఫామ్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈ లైబ్రరీ కమ్ మన ఈవెంట్స్ కూడా అక్కడనే చేసుకుంటూ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ 5 lakhs పిల్లర్లను కొన్ని బేసిక్ సెటప్ కానీ అక్కడ స్ట్రక్చర్ వేయడానికి అయిపోయినాయి అప్పటికే. మనం ఎవరిది మరి ల్యాండ్? అది మాదే, మీ ఓన్ ల్యాండ్? ఓన్ ల్యాండ్. ఫస్ట్ అంటే మా మామయ్య వాళ్ళే మేము తీసేసుకున్నాం. ఓకే, తీసేసుకొని దాంట్లో ఫాదర్ ఒప్పుకున్నారా మరి? ఇప్పుడు మా ఫాదర్ ఐడియానే ఓకే ఇట్లా చేద్దాం అనుకుంటే కానీ అంటే ఫాదర్ది కొంచెం పెద్ద ఐడియా ఉండే. బట్ అప్పుడు దాని ఫండ్స్ ఎట్లా గ్యాదర్ చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి అనేది లేకుండే. సో మేము అనుకున్నామంటే దాంతో ఇట్లా ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ ఈ మై విలేజ్ అనేది కొంచెం రెగ్యులర్ స్ట్రక్చర్ పట్టుకపోయేటట్టు చేసి ఒకటి చేద్దామని చెప్పేసి అట్లా మేము ఒక హెచ్ఆర్డిసి అని చెప్పేసి బిల్డ్ చేసుకున్నాం. సో ఫస్ట్ దాంట్లో ఒక లైబ్రరీ పెట్టినాం, బుక్స్ గ్యాదర్ చేసి పెట్టినాం. అండ్ విలేజ్లోకి ఒకసారి చాలా లేబర్ కార్డ్ అని ఉంటాయి, గవర్నమెంట్తో మాట్లాడేసి మా విలేజ్లో ఎవరైతే కూలీ వర్కర్ చేస్తారో లేబర్ వర్క్ చేస్తారో వాళ్ళందరికీ లేబర్ కార్డ్స్ ఇప్పించినాం. అండ్ అప్పుడప్పుడు 10th classలో ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఏమన్నా అప్రిషియేట్ సభ పెట్టడం. సో అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాం అన్నట్టు. సో ఫస్ట్ ఒక 5 lakhs అయితే స్టార్ట్ అయింది. దాని నుంచి వెళ్ళి మేము ఆల్మోస్ట్ ఆ కంపెనీ అది మొత్తం స్ట్రక్చర్కి మేము ఎక్స్ట్రా ఇంకో 25 lakhs పెట్టినాం. ఈ 4-5 అంటే ఎట్లా అంటే సింగిల్ ఇయర్లో కాదు, మేము ఎట్లా ఇన్కమ్ ఎర్న్ చేస్తా ఉంటే దాన్ని రీఇన్వెస్ట్ చేసుకుంటే ఓన్లీ కన్స్ట్రక్షన్స్ అయింది. సో చాలా పెద్దగా ఉంటుంది, ఒక 3 గుంటల్లో ఉంటుంది. సో ఓన్లీ దానికి పెట్టేసినాం. సో దాని తర్వాత ఈ మా వాళ్ళకు చాలా పాపులారిటీ ఎక్కువ వచ్చుడు ఈ యాక్టివిటీస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాన్స్ రావడం, అంటే పక్కన తెలిసిన ఉంటారు కదా, అరే పక్కనే లంబాడిపల్లి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చూడడానికి. లైబ్రరీ అనేది కొంచెం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఓకే, పీపుల్ కూడా ఉండి చదలు వచ్చేసాడు. అక్కడ రావడం కంటే మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు ఎక్కువ అయిపోయింది. ఆ లైబ్రరీలో బుక్స్ చదలు పట్టిపోతున్నాయి. సో మళ్ళీ అవుతుంది చెప్పి దానికి ఒకటి డోర్స్ చేసి కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేసినాం. సో మా ఆ ఉన్న ఏరియాలో అయితే ఇప్పుడు మంచిగా లైబ్రరీ ఉంది, కానీ యూజ్ చేసుకోవడం చాలా తక్కువ. మనం ఒకసారి 2 సార్లు ఇన్స్పైర్ చేయగలుగుతాం, కానీ అదే మన పని కాదు. సో ఇప్పుడు నాకు ఆ తర్వాత ఏమనిపించిందంటే ఈ డెవలప్మెంట్ని వేరుగా చూడాలి, ఈ ఆఫీస్ సెటప్ వేరుగా చూడాలి. 2 ఒక దాంట్లో నడిపిస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు ఒక ఫండ్స్ ఇవ్వాలి, లేకపోతే మనం చేయాలంటే మనం ఎక్కడ పెడుతున్నాం, దానికి ఒక ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే కూడా దానికి ఒక నిర్వహణ జరుగుతూ ఉండాలి. దానికి ఒక పర్సన్ పెట్టించి దాన్ని సపరేట్గా చూస్తేనే బాగుంటుందని చెప్పి. అంటే ఇప్పుడు మా ఆఫీస్ సెటప్లోనే చేస్తున్నాం ఇవన్నీ, బట్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసాం అన్నట్టు. ఓకే, అఫీషియల్ ఇక్కడ అనౌన్స్ చేయలేదు. ఆ ఎన్జిఓ ద్వారా మా కంపెనీకి ఒక 100 meters దూరంలోనే ఇది కంప్లీట్గా ఏమన్నా విలేజ్లో ఏమన్నా ఎడిటింగ్ నేర్పించుడా ఎవరికన్నా, లేకపోతే ఏమైనా స్కిల్స్ నేర్పించుడా, ఏమన్నా 10th class కిడ్స్కి ఏమన్నా లెక్చర్స్ చేయడానికి దానికి ఏమన్నా అట్లా చేయించుడా, ఒక ఏమన్నా రెగ్యులర్ ఏమన్నా ఇండోర్ గేమ్స్ ఏమన్నా కండక్ట్ చేసుడా. అట్లా చేసుకుంటూ దానికి ఒక కంప్లీట్ ఒక నిర్వహణ లెక్క చేద్దాం. అండ్ దానికి ఒక అకౌంట్ తీసుకున్నాం కూడా, ఎంబీఎస్ రూరల్ చారిటబుల్ ఫౌండేషన్ అని చెప్పేసి క్రియేట్ చేసి మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే కంప్లీట్గా దానికి అకౌంట్ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని కూడా పెద్దగా తీసుకెళ్తూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ మన విలేజ్ నుంచి వెళ్ళి మన విలేజ్లో ప్రాపర్గా ఒక 2-3 years 4 years మనకు రోల్ మోడల్ లెక్క సెట్ చేసుకొని దాన్ని ఒక రకంగా పట్టుకెళ్తూనే ఈ మన మై విలేజ్ షో ఇది కూడా కంప్లీట్గా దీన్ని కూడా ఒక స్ట్రక్చర్ లెక్క, అంటే అది కూడా చిన్న ప్లేసే, మరీ ఎక్కువ కావాలనుకుంటే మనం మా ఆఫీస్ పక్కపడి నాకు కొంచెం పెద్ద స్థలం కూడా ఉంది, అక్కడ కూడా ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చు. ఓకే, సో ఇట్లా చేసుకుంటూ పోదామని అయితే ఉందన్నట్టు మెయిన్ థింగ్ అయితే. అంటే ఇప్పుడు మరి అక్కడ ఎన్జిఓ అంటే అక్కడ అంటే ఓన్లీ విలేజెస్కేనా అందరికీ? అంటే ఇప్పుడు స్కిల్స్ బేస్డ్ ట్రైనింగ్ అంటే మేము ఎట్లా అనుకుంటున్నామంటే
ఫస్ట్ ఊరు వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ మెయిన్గా అయితే మన విలేజ్ వాళ్ళ ప్రిఫరెన్స్ మళ్ళీ చుట్టుపక్కల విలేజ్ ఓన్లీ. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏమైంది మా ఒక్క విలేజ్, ఎందుకంటే ఏదైనా లైబ్రరీ పెట్టినా లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ ఈవెంట్ పెట్టినా ఎవరిని ఫోర్స్ వచ్చి కూర్చుని పెట్టినంత మాత్రాన వాళ్ళు నేర్చుకోరు. అది మాకు క్లారిటీ అర్థం. అందరూ చదవాలని ఏం లేదు కదా, బుక్స్ చదివే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. లేదు, సో చుట్టుపక్కల కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా టోటల్గా చుట్టుపక్కల విలేజ్ డెవలప్, చుట్టుపక్కల 5-6 విలేజ్కి ఊరి వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి ఓకే చిన్న రిజిస్ట్రేషన్ లాంటివి పెట్టి దానికి స్ట్రక్చర్ ఉంటేనే వాళ్ళకి కొంచెం ఉంటేనే బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న తీసుకొచ్చేసి ఊరి దగ్గర చిన్నపిల్లలు కోడింగ్ నేర్పించడం కావచ్చు, విలేజ్ నుంచి వెళ్ళి కోడింగ్. ఎందుకంటే దగ్గర మాకు కొండగట్టు కాలేజ్ కొంతమంది స్టూడెంట్స్ నాకు అప్రోచ్ అయ్యేది, ఇట్లా ఏమన్నా చేయొచ్చు కదా అంటే రైట్, దానికి ఒక సపరేట్ ప్లేస్ దగ్గర రెగ్యులర్ జరగాలి మళ్ళీ. సో అట్లా స్టార్ట్ చేస్తే అవును కన్సిస్టెంట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. అట్లా చేయొచ్చా అని చెప్పేసి మేమైతే అవి ఆలోచన చేస్తున్నాం దాని ద్వారా అయితే. సో ఇప్పుడు ఆఫీస్ స్పేస్ ఏమో కంప్లీట్ మన యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి, ఇంట్లో కూడా రెగ్యులర్గా మన ఇవి రెండు జరుగుతున్నాయి. బట్ ఎక్కువ గ్రోత్ కావాలంటే దేని దానికి సపరేట్గా ఉంటేనే ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి అట్లా అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మరి మీరు అంటే ఇప్పుడు 2007లోనా స్టార్ట్ చేసి 9లో అనుకుంటా యూట్యూబ్, ఇప్పుడు 2025. సో ఇప్పుడు ఇట్లా చూస్తే మీ ఫైనాన్షియల్ లైఫ్లో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఫైనాన్షియల్ లైఫ్లో అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అంటే మంచి కాన్ఫిడెన్స్ పెరిగింది అన్నట్టు. ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే ఫస్ట్ నాకు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా తెలియదు. వచ్చినట్టు అంతా సేవింగ్స్ అకౌంట్లో ఉంటుండే, సాలరీస్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, ఎందుకంటే అందరూ మాది ఓన్లీ సింగిల్ పర్సన్తో చేసింది కాదు ఇదంతా, మొత్తం వేరే ఓ టీమ్తోనే అండ్ డిఫరెంట్ లొకేషన్లో తిరుగుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ చేసింది. కాబట్టి ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నప్పుడు మాకు టీవీ 2017లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది మాకు టీవీ 1తోని, టీవీ 9 వాళ్ళది. అప్పుడు చేసినప్పుడు మాకు అర్థమైందంటే మీరు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయొద్దు, మీకు సాలరీ ఆగద్దండి ఏమంటారు కరెంట్ అకౌంట్ ఉండాలి, దానికి మినిమం ఒక ప్రొప్రైటర్షిప్ అనేది తీసుకోరన్నప్పుడు అప్పుడు నాకు ఒక సిఏ ఏం చెప్పిందంటే యాక్చువల్గా వచ్చిన దాంట్లో ఒక అకౌంట్ నుంచి అట్లా వేస్తే నీకు అదే నీ పర్సనల్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా ఒక కంపెనీ ఉన్నప్పుడు నువ్వు నీ వర్క్ చేసినప్పుడు నువ్వు ఒక సాలరీ తీసుకోవాలి, నీ ఎంప్లాయీ సాలరీ తీసుకోవాలి, ఓవరాల్గా ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ నువ్వు రీఇన్వెస్ట్ చేస్తావా షేర్ చేసుకుంటావు అనేది చేసుకోవాలని చెప్పి చెప్పుండే. అప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చింది, ఓకే ఇది ఇష్టం వచ్చిన నడపద్దు, నేను ఒక సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి. అట్లా కొన్ని ఒక 2-3 ఇయర్స్ అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఒక టర్న్ ఓవర్ సంథింగ్ 1 crore సంథింగ్ 2 crore దాటితే మనం ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళాలంట కదా. సిఎస్ఐఎస్టీ అప్పుడు ఫస్ట్ జిఎస్టీ ఉండేనా? జిఎస్టీ తీసుకున్నాం. సో అప్పుడు ఆ టర్న్ ఓవర్ దాటినప్పుడు అప్పుడు మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్గా నేను చేంజ్ చేసి. అంతకుముందు ఫస్ట్ ఏముండేది పేరు? మై విలేజ్ షోనే ఉంటుండే. మై విలేజ్ షో మీదనే ప్రొప్రైటర్షిప్ ఒకటి తీసుకున్నాం. సోల్ ప్రొప్రైటర్షిప్ మీరు ఒక్కరే? సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్గా దాన్ని ఏమంటారు మై విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు రాలేదంటే ఏదో సంథింగ్ దాంట్లో దొరకలేదు మై విలేజ్ షో. అది మై విలేజ్ షో ట్రై చేసినాం చాలా వరకు, మై విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ రావాలని. ఓన్లీ విలేజ్ షో ఉంది, ఓన్లీ విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది. మై అనేది ఎక్కువ రాదట మరి ఈ కంపెనీ దాంట్లో. సో అందుకే విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే బాగానే ఉంది కదా అని చెప్పి అది తీసుకున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఇది ఇంకా అంటే మీ ఫైనాన్షియల్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఫైనాన్షియల్ లైఫ్లో నా పర్సనల్గా అయితే విషయం ఏంటంటే కరీంనగర్లో డాడీ ఇల్లు ఆల్రెడీ ఉంది, మంచి ఇల్లు ఉంది. పల్లెటూరులో ఈ యూట్యూబ్ మొదలుపెట్టడం నుంచి 2010లోనే పల్లెటూరు మంచి ఇల్లు ఉన్నది. అండ్ పర్సనల్గా నాకు ఇది కట్టుకోవాలని అట్లేం. పొలాలు అక్కడే ఉన్నాయా? పొలాలు కూడా ఉన్నాయి లంబాడిపల్లిలో. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఫస్ట్ 2.5 acres అట్లా ఉండే. మెయిన్గా కొంచెం ఇది దీంతో నాకు బెటర్ ఏమైందంటే మా సిస్టర్ మ్యారేజ్ చేసేటప్పుడు నేను కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేయగలిగిన, అదొకటి. నాకు కొంచెం ఒకటే కాడ ఒక విలేజ్ దగ్గర ఒక 5 acres ల్యాండ్ తీసుకోవాలని ఉండే. సో పర్సనల్గా నేను ఒక 5 acres ల్యాండ్ అయితే తీసుకున్నా. సో నా పర్సనల్గా అయితే నేను కంప్లీట్గా ఇన్ని ఇయర్ల యూట్యూబ్ జర్నీలో నేను తీసుకుంది ఏంటంటే ఒక 5 acres ల్యాండ్, దాని మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే మిగతా అంతా నేను రీఇన్వెస్ట్మెంట్ చేయడం కంపెనీలో. వచ్చిందాన్ని మళ్ళీ కంపెనీలో రీఇన్వెస్ట్ చేసి ఈక్విప్మెంట్ మీద. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ మన ఆఫీస్లో ఈక్విప్మెంట్ వర్త్ ఒక 1.5 crore వర్త్ ఈక్విప్మెంట్ మన దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఒక 5 DSLR మిర్రర్లెస్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ మీరు దాన్ని చూపిస్తుంటే అదొక పెద్ద ఎగ్జిబిషన్ లాగా ఉంది, ఆ కెమెరాలు మైకులు అవన్నీ చూస్తుంటే ఇంకో ఫైనాన్స్ పెద్ద యూట్యూబ్ ఎగ్జిబిషన్ లాగా ఉంది అది. ఇంకోటి పెద్ద మేజర్ అప్ చేసిన పర్చేజ్ ఏంటంటే కార్ తీసుకున్నాం, ఎందుకంటే ట్రావెల్ చేయడానికి కోసం. అది నేను పర్సనల్గా ఈ సిస్టర్ మ్యారేజ్లో హెల్ప్ చేయడం
అండ్ ఒక ల్యాండ్ తీసుకోవడం అండ్ కార్ పర్చేస్. ఈ మిగతా అంతా నేను కంపెనీలో రీఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం. రెగ్యులర్ నా ఖర్చుల కోసం అయితే నేను సాలరీ డ్రా చేసుకుంటా. సో దాని ద్వారా నాకు రెగ్యులర్గా ఇవి చేస్తూ ఉన్నాం. దాంట్లోకెళ్ళి నేను రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, అంతకుముందు నేను కొన్ని వర్స్ట్ ప్రోడక్ట్స్లలో ఎండోమెంట్ పాలసీ అట్లా కొన్ని 1-2 ఉండే, అవి నేను క్లోజ్ చేసేసి ఎప్పుడైనా తెలిసిందో దాని గురించి క్లోజ్ చేసేసిన. క్లోజ్ చేసేసిన తర్వాత నాకు మన సాయిపత్రి అన్న మణిపాస్ చేసినప్పుడు ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా అనేది ఉంటుంది, కొంచెం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఉండే, చేస్తే బాగుంటుంది అని. అప్పటి నుంచి నేను మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొంత పోర్షన్ని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాను. జస్ట్ ఎక్కువ ఏం రాలేదు, 6 months నుంచి స్టార్ట్ చేసి ఉంటే. అది -2 ఉంటుంది కదా ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వెరైటీ ఉంది మార్కెట్. ఇప్పుడు 30% 25% -2 ఉంటుంది, డిఫరెంట్గా ఉంది. బట్ లాస్ట్ 1 year క్రితం నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోయారు. అంతకుముందు 3 years 4 years 6 years అంటే ఇంకా లాంగ్ టర్మ్ ఉంటే వాళ్ళకి ఏం కాదు, కానీ 1 year వాళ్ళతో ఇప్పుడు ప్రాబ్లం అనమాట. అంటే మనకు సాయిభద్రి అన్న చెప్పిండు కూడా. సో మార్కెట్ లో పోర్ట్ఫోలియో కూడా -2 ఉంటుంది కదా, మీ పోర్ట్ఫోలియో మైనస్లో ఎంత మైనస్లో ఉంది ఇప్పుడు? 10-11 సంథింగ్ ఉన్నట్టు ఉంది. ఏమనిపించింది మీకు అది చూస్తే? నాకు అన్న చెప్పిండు, నాకు వోలటైలిటీ అన్నది మనం ఇన్వెస్ట్ చేసేది మన రిటైర్మెంట్ కోసం అన్నా, మన ఎడ్యుకేషన్ లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ గోల్స్ కన్నా పెట్టుకోవాలి. అంటే నేను కూడా అనుకున్నది ఏమంటే, మనం చేస్తుంది ఇది కాన్స్టెంట్ ఒక రిస్కీ ఫీల్డ్ మనది, ఎంత లేదన్నా. ఎవ్రీ టైం ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయడం, ప్రోడక్ట్ నమ్మడం అన్నట్టే యూట్యూబ్ వీడియో చేయడం. సో మనకంటూ మన పిల్లల కోసం కానీ అండ్ మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం అయితే మాత్రం ఒక లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను మ్యూచువల్ ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్టాక్స్ అవి చెప్పిరే నాకు అవి అంత రీసెర్చ్ చేసి అంత నాకు తెలియదు. అంటే మీకు తెలుసుకోవడం పెద్ద పని కాదు, కానీ టైం అంత టైం ఉండదు కదా, రెగ్యులర్ అప్డేట్ ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా కెమెరా గురించి అంతేం తెలియదు, తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, తెలుసుకోవచ్చు, కానీ అంత టైం ఎందుకు కేటాయించాలని? అట్లా మీకు ఇప్పుడు స్టాక్స్ గురించి తెలుసుకోవాలని ఏం చేస్తాము? ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఏమైపోతుంది అంటే, మీరు ఒక లైటింగ్ సెటప్ పెట్టి నేర్చుకున్నారు, కొత్త వేరే యూట్యూబర్స్ ఏదో కొత్తగా లైటింగ్ సెటప్ ఏదో చేసింది. అవును, మీరు అట్లా నేర్చుకుంటూ వెళ్దామంటే రోజు ఒక కాన్సెప్ట్ వస్తూనే ఉంటుంది. రోజు కూడా నేర్చుకోవాలి, రోజు కూడా నేర్చుకోలేము కదా. ఇప్పుడు ఎడిటింగ్ నాకు ఓన్లీ మొబైల్ ఎడిటింగ్ తెలుసు, అడోబ్ ప్రీమియర్ ప్రో తెలియదు. నేను ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటూ కూర్చుంటే ఇంకా మనము లైఫ్ సరిపోదు కదా. తర్వాత మీరు ఇప్పుడు అది అంటే ఇప్పుడు మీరు ఆఫీసు ప్లస్ ఇప్పుడు మీరు ఈ ఎన్జిఓ అన్నారు కదా, దానికి కొంత ల్యాండ్ ఇచ్చారు కదా, ఈ దీంట్లో నుంచే ఇచ్చారు ల్యాండ్? అది సపరేట్ ల్యాండ్ మేము అది ఆఫీస్ది ఏమంటారు సార్, లీజ్ తీసుకున్నారు. ఓకే, లీజ్ తీసుకుని దాంట్లో చేస్తున్నాం. ఎందుకంటే ఎవరి ల్యాండ్ అదే మరి? ల్యాండ్ అక్కడ మన టీం నుంచి శివ అనిల్ వాళ్ళు ఉన్నారు. శివ అనిల్ జీల వాళ్ళది, వాళ్ళిద్దరిది కలిసి ల్యాండ్ ఒక్కడ ఉంది, మన దగ్గరనే ఉంది. విషయం ఏంటంటే, మన ఆఫీస్ దగ్గర ఉంటే బాగుంది. ఎక్కువ పెట్టేసినాం అనుకోండి, అంత లోపలికి వెళ్ళిపోయి పీపుల్ వచ్చి ఇక్కడ ఉండరు కదా. అచ్చా, మీది ఊరు బయట ఉందేమో మీ ల్యాండ్? మా అక్కడ ఎక్కడో ఉంది. సో బెటర్ ఏంటంటే మనకు దగ్గర ఉన్న ప్లేస్ లో తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఊరికి ఆనుకొని ఉన్నది. సో ఇప్పుడే ఇంకా కంప్లీట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు, ఓన్లీ బేస్మెంట్ వర్క్ అయింది, అది చెయ్యాలి. అది సార్ కంప్లీట్. ఇది మా మీకున్న ల్యాండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ల్యాండ్ ఉంది కదా, దాంట్లో వరి అండ్ మా ఆఫీస్ పక్క పంటే మాకు ఒక 20 గుంటల భూమి ఉంది. దాంట్లో అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టేసిన, పండ్ల చెట్లు. అండ్ దాని పండ్ల చెట్లు ఒక 15 గుంటలలో ఉంది. 5 గుంటలు మేము ఆడుకోవడానికి ఒక ప్లేస్ వాళ్ళు పెట్టుకున్నాం. సో డైలీ ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఒక 1 hour అయితే దాంట్లో ఏమన్నా మొన్నదో బెటర్ వాలీబాల్ కోర్టు, బాస్కెట్ బాల్ వేసుకొని చేయడం, చిన్న చిన్న అది కూడా మీ ల్యాండే? మా ల్యాండే. చాలా మంది చిన్నపిల్లలు వస్తారు, మేము ఉండడం వల్ల మేము ఆడేటప్పుడు చిన్నపిల్లలు వస్తారు. వాళ్ళని వేసుకొని అప్పుడప్పుడు నేను ఫుట్బాల్ ఆడతా, వాళ్ళతో బాస్కెట్ బాల్ ఆడతా. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ తోని, మన గ్యాంగ్ తోని సాయంత్రం క్రికెట్ ఆడతాం. సో అక్కడ అట్లా పెట్టేసుకున్నాం. మిగతా అంతా ఎక్కువ వరి అంటే ప్యారలల్ గా అగ్రికల్చర్ కూడా నడుస్తుంది. అంటే దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఫాదరా? లేదు, డాడీ కరీంనగర్లో ఉంటారు. ఇప్పుడు మీరు ఫుల్ టైం ఇక్కడే ఉంటారు కాబట్టి మేము మా టీంలోకి వెళ్ళి మా ప్రశాంత్ అని ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు టైం దొరికినప్పుడు దాన్ని వాటర్ పడుతూ ఉంటాను. వాటర్ పట్టడం, నేను చిన్న చిన్న కలుపు మొక్కలు వేస్తే మార్నింగ్ అట్లా వెళ్ళినప్పుడు దాన్ని తీసేయడం.
ఓకే ఓకే. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు చాలామంది వ్యవసాయం కంప్లీట్గా వదిలేస్తారు, 5 ఎకరాలు 10 వదిలేసేసి ఇంకా సిటీకి వచ్చేసి జాబ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అది చేసుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు అన్నది ఒకటి, అంటే ఇది తెలియడం కోసం. ఎక్కువ వరి అయితే మేము వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చేసినాం. కౌలుకి ఇచ్చారు. ఓకే. సో వాళ్ళకి ఏమైనా ఖర్చులు మేము పెట్టుకుంటాం, వాళ్ళకు సగం ఖర్చు పెట్టుకుంటారు. సో అట్లా నడిపిస్తున్నాం. మా ఆఫీస్ దగ్గర ఉన్నదైతేనేమో మేమే చేస్తున్నాం ఓల్కి మీల్. అంటే మేము ఎందుకంటే టైం ఉంటుంది అప్పుడప్పుడు, అలాగే పండ్ల చెట్లే మేము తినడానికి, ఒక రిలాక్సేషన్ అంతే, మనం తినడానికి కోసం పెట్టుకున్నాయి. ఎందుకంటే ఊర్లో అసలు పండ్ల చెట్లు ఉండలేవు, అందరు వరి ఇట్లాంటి క్రాప్ వేస్తారు కానీ తినడానికి కోసం ఓలిచి వాళ్ళు పండించుకుంటలేరు. కూరగాయలు కూడా వేయట్లేదు కదా అంతగా, కూరగాయలు కూడా ఎక్కువ కోతుల సమస్య ఉన్నట్టుంది కదా. మా ఊళ్ళో ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని విలువలు అదే ప్రాబ్లం ఉంది. మా ఊళ్ళో ఎక్కువ సమస్య ఉంది. నేను దానికోసం చుట్టూ ఫెన్సింగ్ వేసి చేయాల్సి వస్తుంది అది. బట్ ఇక ఉండాలని చెప్పి చేస్తుంది. ఎందుకంటే మన నెక్స్ట్ మన కిడ్స్కి మనీ ఆస్తులు కాదు, ఇట్లాంటి మంచి ఫుడ్ కూడా ఇవ్వాలి. అవునవును, కరెక్ట్. చెట్లు అయితే సడన్ గా 1-2 years కాయవు కదా. అవునవునవును. అంటే ఇప్పుడు మీది ఒక కంపెనీ ఉంది, విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇప్పుడు వీళ్ళ ఛానల్స్ అన్ని వాళ్ళ ఓన్ ఛానల్సా? ఇవి మీ పార్ట్ ఆఫ్ మీ కంపెనీయా? ఇప్పుడు అనిల్ గారిని అంజమాది గారు వాళ్ళ ఇండివిజువల్. మన ఏంటంటే మై విలేజ్ షో మిక్స్, కల్లివెల్లి, మై విలేజ్ షో వ్లాగ్స్, ఇంకోటి మై విలేజ్ షో డైలీ. ఇవి కంప్లీట్ మై విలేజ్ షో, విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్. సో దీంట్లో వాళ్ళు చేస్తారు అండ్ వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ వ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఇండివిజువల్ కూడా చేసుకుంటారు అట్లా. అంటే మళ్ళీ దీనికి టెక్నికల్ సపోర్ట్ మళ్ళీ టీం ఒకటేనా? లేదు, అది చేసుకుంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు అంజమామకు కొంతమంది ఇట్లా ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు, ఫ్రీలాన్సింగ్ అన్నట్టు. ఫుల్ టైం ఎంప్లాయీస్ అయితే మాకు కంప్లీట్ ఎప్పుడు మనకు ఆఫీస్ వస్తూ ఉంటారు, రైటింగ్ చేసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ అండ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీలో ఉంటారు. ఇప్పుడు అంజమామ కానీ లేకపోతే అంజమామ అనిల్ వీళ్ళు ఫిలిమ్స్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఒకప్పుడు అంతా ఉంటుండే కానీ ఇప్పుడు కూడడం లేదు ఫిలిం. ఎప్పుడైతే ఇప్పుడు కొంచెం డిఫికల్టీ ఉంది పీపుల్ మేనేజ్మెంట్, ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువల్ మూవీస్ ఆపర్చునిటీస్ రావడం కాదనలేం. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ సాలరీస్ ఇవ్వాలంటే ఇక్కడ పని జరగాలి, ఈ డిలేలు అవ్వడం ఇదంతా. సో దీని నుంచి కొంతమంది ఫ్రీలాన్సింగ్ మారిపోతున్నారు. రైటర్లు, ఎడిటర్లు ఇది కాన్స్టెంట్ టీం ఉన్నా కూడా ఇక మనం కంటెంట్ రాసుకొని సేమ్ ఒక మూవీ ప్రొడక్షన్ లెక్క అయిపోతుంది మనది. యాక్టర్స్ కాల్ చేస్తే యాక్టర్స్ వస్తారు మళ్ళీ వాళ్ళు ఇచ్చారు వెళ్ళిపోతారు అన్నట్టు. మా వెనక టీం అంతా మనం రెడీగా ఉండాలన్నట్టు. గంగవ్వ ఛానల్ కూడా ఓన్ ఛానల్ లేదు, మన దాంట్లో గంగవ్వకి ఎక్కువ తెలియదు కదా, అది పార్ట్ ఆఫ్ మీ కంపెనీ. దీంట్లోనే గంగవ్వ ఎక్కువ ఏం తెలియదు కాబట్టి మేము ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. ఇక అయితే ఇప్పుడు రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంటుంది దీంట్లో? అంటే వీళ్ళు శాలరీస్ బేసిసా ఎట్లా మరి? 3 తీర్లు అయితే పెట్టుకున్నాం, శాలరీస్, ఫ్రీలాన్సింగ్, సాలరీస్ ప్లస్ ఇన్సెంటివ్స్. ఎట్లా అంటే ఇన్సెంటివ్స్ అంటే ఎట్లా? ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఓకే, అప్పుడు కొంచెం ఎక్కువ రెవెన్యూ వస్తున్నప్పుడు ఇంకెక్కువ బెస్ట్ చేస్తే బాగుంటుంది, అప్పుడు షేరింగ్ ఉంటే బాగుంటుంది కదా. సో అట్లా ఒకటే. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఎట్లా అంటే ఇప్పుడు అనిల్ జిల్లా కానీ లేకపోతే మన అజ్మామ వీళ్ళు 100% ఇప్పుడు దీంట్లో అయితే ఎఫర్ట్ పెట్టలేరు. ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన పేమెంట్ తీసుకుంటారు, చేస్తారు. సో అట్లా సాలరీ అంటే ఎడిటర్లు కానీ కొంతమంది అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఫిక్స్డ్ డ్యూటీ చేసేస్తారు. సో వాళ్ళకు మనం సాలరీ లెక్కిచ్చేస్తాం అన్నట్టు. అట్లా ఇవన్నీ కూడా మీరు అంటే మొత్తం వైటే, అంటే మీ కరెంట్ అకౌంట్ నుండి వెళ్తాయి అంతే, కంప్లీట్ వైటే, క్యాష్ ట్రాన్సాక్షన్ ఏం లేవు. అయితే క్యాష్ మనకి అసలు యూట్యూబ్ యాడ్సెన్స్ క్లియర్ గా దీంట్లో ఇట్లా పడిపోతుంది, మొత్తం వైటే కాబట్టి వైటే. మనకు వచ్చిన బ్రాండ్స్ ప్రమోషన్స్ కూడా వాళ్ళు కంప్లీట్ మంచి జిఎస్టీ ఇన్వాయిస్ తోనే మనం చేస్తారు. సో దీంట్లో కంప్లీట్ వైటే. బ్లాక్ అప్పుడప్పుడు లోకల్ ప్రమోషన్స్ ఏమైనా చేసినప్పుడు కొంతమంది క్యాష్ ఇస్తారు కావచ్చు, నాకు చాలా తక్కువ 3 years 2 years ఒకటో రెండో చేసి ఉంటాం అంతే. క్యాష్ పెద్దగా రావాలండి, ఏదో రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ తప్ప. మేము ఎప్పుడు రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ మనం ఎట్లా చేయలేదు ఎప్పుడు, అసలు తక్కువ సార్ అది క్యాష్ అయితే. ఓకే ఓకే. అయితే మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేశారో ఫస్ట్ అంటే ఇన్కమ్ ఎప్పుడు వచ్చింది మీకు? ఫస్ట్ ఇన్కమ్ 2017 జూన్ ఆ టైంలో స్టార్ట్ అయినట్టు. 17 జూన్ అంటే 2016లో కూడా అయినట్టుందో, బట్ ఒక వీడియో వైరల్ అయింది. బట్ 16లో ఒకటి మేము బర్రె బల్లి అని ఒక వీడియో చేసినాం, జస్ట్ కామెడీ వీడియో. దాని తర్వాత దాంట్లో 2-3 వీడియోస్ క్లిక్ అయినప్పుడు ఒక 9,000 రూపీస్ వచ్చినట్టున్నాయి. ఫస్ట్ ఇన్కమ్ 9,000. 9,000 రూపీస్ వస్తే దాంతో నేను జూమ్ H1 అని ఒక మైక్ తీసుకున్నా, ఆడియో క్వాలిటీ కోసం. వచ్చిందంతా మొత్తం మైకే తీసేసుకున్నా. ఏది మైక్ అంటే ఇట్లా కర్ర గట్టేదో? లేదు అది ఇట్లా చేయి పట్టుకునేది, చేతి పట్టుకుని ఇట్లా ఇంటర్వ్యూస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే.
సో అప్పుడు కొంచెం సౌండ్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అది తీసుకున్నా. ఫోన్లో అప్పుడు OnePlus కెమెరా ఫోన్ ఉంటుండే, ఫోన్లో షూట్ చేయడం, మైక్ ఎక్స్టర్నల్గా అది పెట్టి రికార్డ్ చేసుకొని ఎడిటింగ్లో మ్యాచ్ చేయడం, అట్లా దాంట్లో రికార్డింగ్ అయిపోయేదేమో. అట్లా ఎక్స్టర్నల్గా మ్యాచ్ చేయడం అట్లా తీసుకున్నాం. కొంచెం కాన్స్టెంట్గా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017 జూలై ఆగస్టు నుంచి వెళ్ళి అప్పుడు రెగ్యులారిటీ ఉన్న కొంచెం టీమ్ మేనేజ్మెంట్ చేసేసి అప్పుడు చేసినప్పుడు నుంచి వెళ్ళి అప్పుడు కొంచెం రెగ్యులర్ ఇన్కమ్ ఉందన్నట్టు అట్లా. ఇప్పుడు అంటే అంటే మీలాంటి ఛానల్ అంటే మన దగ్గర కేటగిరీ ఉంది కదా యూట్యూబ్లో ఛానల్స్ కేటగిరీ. ఇప్పుడు CPM అని ఉంటుంది కదా, కాస్ట్ పర్ మిల్లీ అని చెప్పేసి. సో 1000 వ్యూస్కి నార్మల్గా అంటే ఇప్పుడు ఫైనాన్స్ ఛానల్ చూస్తే 1000 వ్యూస్కి ఆల్మోస్ట్ 100 వచ్చేస్తాయి. అంటే ఒక 0 తీసేస్తే అయిపోద్ది. ఆల్మోస్ట్ 1000 వ్యూస్కి 100 రూపీస్ వస్తాయి ఫైనాన్స్ ఛానల్లో, ఈవెన్ టెక్ ఛానల్స్ కూడా. సో ఇప్పుడు ఇలాంటి ఛానల్స్కు ఎంత ఉంది? 1000 వ్యూస్కి ఎంత వస్తుంది? ఇది యాక్చువల్గా దీంట్లో వేరే అయితే ఉంటుంది, ఇక్కడ ఇది కాన్స్టెంట్ ఉండదు దీంట్లో. ఈ కామెడీ ఛానల్స్కి నిజం చెప్పాలంటే యూట్యూబ్ పరంగా ఫ్యూచర్లో ఏమన్నా మేము మా కేటగిరీ ఏదైతే కామెడీ కానీ లేకపోతే ఫిలిం మేకింగ్ క్యారెక్టరా ఎఫర్ట్ చాలా ఎక్కువ, రెవెన్యూ చాలా తక్కువ దీంట్లో. ఏమన్నా ఫేమ్ బిల్డ్ అయిపోయి మనం బయట నుంచి ప్రమోషన్ ద్వారా ఎర్న్ చేయడం ఎక్కువ ఉంటుంది కానీ యూట్యూబ్ యాడ్సెన్స్ పెట్టే ఎఫర్ట్కి వచ్చేదానికైతే సంబంధం లేదు. ఎప్పుడు మనం 10 మిలియన్ 20 మిలియన్ కొట్టినప్పుడు ఓకే. ఇప్పుడు నిజంగా మనకు 15 to 15 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ మనము ఫస్ట్ తీసుకున్నప్పుడు తక్కువలో తీసుకొని చేసుకుంటాం కావచ్చు, కానీ 2-3-4 ఇయర్స్ అయితే మనం కంపల్సరీ వాళ్ళ సాలరీస్ పెంచుకుంటూ ఉండాలి, పెంచాలి. బట్ నేను 3-4 ఇయర్స్ నుంచి నాకు యూట్యూబ్ కూడా CPM పెంచిన ఏం పెంచలేదు, మా ఉన్న వాళ్ళు పోగొట్టుకోవద్దు. ఇది లాస్ట్ అంటే వ్యూస్ పెరిగినాయి కదా, ఫాలోవర్స్ పెరిగినాయి. బట్ వ్యూవర్షిప్ ఒక 1 మిలియన్ 1.5 మిలియన్ ఉందంటే నువ్వు వీడియో ఎంత హిట్ కూడా అక్కడికచ్చి ఆగిపోతుంది తప్పించి దాని ఏమంటారు మించైతే పోదు. కామెడీ వీడియోకి CPM ఎట్లుందంటే యావరేజ్గా 1 మిలియన్ వ్యూస్ వస్తే 35,000 నుంచి వెళ్ళి 70,000 మధ్యలో వస్తుంది. 35 to 70,000 అంటే ఇప్పుడు సపోజ్ 1000 వ్యూస్కి మీరు చెప్పిన లెక్క ప్రకారం 30-40 రూపాయలు, 30 నుంచి 70 రూపాయల మధ్యలో, 30 నుంచి 70 రూపాయలు. డిసెంబర్లో హై ఉంటుంది, మీకు తెలుసు కావచ్చు. డిసెంబర్లో మళ్ళీ వేరే కొన్ని మంత్స్లలో చాలా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మార్చిలో వరస్ట్ ఉంటుంది, మార్చిలో అసలు ప్రమోషన్స్ ఉండవు, సో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మళ్ళీ కర్మగాలి మేము చాలా మ్యూజిక్ యూజ్ చేస్తాం అప్పుడప్పుడు, అవన్నీ అదొకటి. అప్పుడప్పుడు కొన్ని క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని ఏమైనా మ్యూజిక్ యూజ్ చేస్తే సడన్గా కాపీరైట్ క్లెయిమ్స్ పడడు, ఆ వీడియోకి రెవెన్యూస్ ఆగిపోవడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుడు, ఇవి దీంట్లో ఎక్కువ ఉంటాయి. మళ్ళా షూటింగ్ చేస్తున్నామంటే కెమెరామెన్, లైటింగ్, యాక్టర్స్, సింగ్ సౌండ్, వాళ్ళకి ఫుడ్, ఒక వీడియో ఏంటంటే ఆల్మోస్ట్ ఆ యూట్యూబ్ యాడ్ రెవెన్యూ అనేది మన ప్రాఫిట్ లేదు, అక్కడికక్కడ వెళ్ళిపోవడే. మనకి ఏమైనా ప్రాఫిట్ వస్తుంది అంటే అది ప్రమోషన్స్ నుంచి వెళ్ళా, అట్లాంటినప్పుడే ప్రాఫిట్ సిచ్యువేషన్లో ప్రాఫిట్. అయితే నేను ఒకటి ఎవరిదో మా మధ్య అంటే ఏదైనా ఇన్కమ్ గురించి చెప్పే వీడియోస్ ఉంటే నేను చూస్తాను నార్మల్గా. ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి అనుకోండి, నేను అసలు సాంగ్స్ అవి చూడను, అంటే జానపద గేయాలు అవన్నీ, అంటే నాకు టైం ఉండదు అంతా. కొంతమంది అవి లక్షల్లో పోతాయి వ్యూస్, మిలియన్స్లో పోతాయి. ఒక ఆయన ఎవరో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది, ఆయన ఏదో జానపద సాంగ్ చేస్తే 1 కోటి వ్యూస్ ఏమో వస్తే ఆయనకు దాదాపు ఏదో 30 లక్షలు 40 లక్షల ఇన్కమ్ ఏదో వచ్చిందని చెప్తున్నాడు అతను. అట్లా అంటే సాంగ్స్కి ఎక్కువ వస్తుంది. సాంగ్స్ అంటే నేను చేయలేదు ఎక్కువ సాంగ్స్, బట్ సాంగ్స్కి అయితే రిస్క్ ఎక్కువ ఉంది. రిస్క్ తీసుకున్న వాళ్ళకు రివార్డ్ కూడా అంతే, అదే లెవెల్ ఉంది నేను తెలుసుకున్నాను ప్రకారం. అంటే చుట్టుపక్కల మా ఏరియా సరౌండింగ్స్లో చాలా మంది ఫోక్ ఉన్నారు. అప్పుడు ఏమైనా చాలా ఎఫర్ట్ పెడితే 3 lakhs 4 lakhs వ్యూస్ దగ్గర అయిపోయింది అనుకోండి, అలా ప్రొడక్షన్ ఖర్చు కూడా రావు, 1-2 లక్షలు పెట్టి తీస్తున్నారు. బట్ ఇఫ్ ద సాంగ్ క్లిక్ అయింది అనుకోండి, రిపీటెడ్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు సాంగ్స్కి. ఇప్పుడు కామెడీ వీడియో చేస్తే ఒక్కసారి కామెడీ చూస్తే నెక్స్ట్ చూడబుద్ది కాదు, బట్ సాంగ్స్ అయితే రిపీట్గా వింటారు, కార్లో వింటారు. అండ్ రెమ్యునరేషన్ అనేది ఓన్లీ యూట్యూబ్ నుంచి రాదు, ఆడియో ప్లాట్ఫామ్స్ నుంచి కూడా వస్తుంది వాళ్ళకు, ఐట్యూన్స్ అండ్ డిఫరెంట్ అట్లా వస్తుంది. సో వాళ్ళకు 1 కోటి 2 కోట్లు 3-4 కోట్లు అసలు మనకు తెలియదు, కానీ ఫోక్ నుంచి వెళ్ళి అసలు చాలా మంది మూవీ ఇండస్ట్రీ వెళ్తుంది అనుకుంటారు, కానీ ఆల్రెడీ సాంగ్స్లో ఫోక్ ఇండస్ట్రీ వెళ్తుంది, అది వాళ్ళకి తెలియదు, వాళ్ళ అకౌంట్లో వాళ్ళు పడిపోతుంది, మస్తు రిచ్ అయిపోతారు కూడా. అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చింది అంటే ఉంది చాలా స్కోప్ ఉంది. ఎందుకు ఎట్లా వచ్చిందంటే యాక్చువల్గా యూట్యూబ్లో లాజిక్ ఏంటంటే ఇన్కమ్ చూసేవాడిని బట్టి
సిపిఎం ఉంటుంది. అంటే చూసేవాడి ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి. అవును, ఇప్పుడు మన వీడియోనే అమెరికాలో వాళ్ళ బిజినెస్ పీపుల్ చూసుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఎక్కువ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫైనాన్స్ వీడియోస్ ఏంటంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళు, సంపాదిస్తున్న వాళ్ళు, అది కూడా 20-25 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 బిలో వాళ్ళు చూస్తారు. అంటే ఆల్రెడీ వాళ్ళు అంటే వాళ్ళు ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళే చూస్తారు. సో కాబట్టి అక్కడ సిపిఎం ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మీరు సాంగ్స్ అన్నారు, సాంగ్స్ చాలా మంది చదువుకున్న వాళ్ళు చూడకపోవచ్చు, మరి జానపద చదువుకున్న వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరు కలిసి యావరేజ్ అయితే వస్తుంది కదా. అయితే మీరు చెప్పినట్టు అది యూట్యూబ్ కాకుండా ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి యూట్యూబ్లో కూడా ఉంది, ఇన్కమ్ ఉంది, అది నేను చూసిన. సో ఇప్పుడు కమింగ్ టు మీ ఇన్కమ్, మీరు మీ మొదటి ₹1,00,00,000 ఎప్పుడు సంపాదించారు? నేను ₹1,00,00,000 ఓవరాల్గా అంటే ఇప్పటిదాకా అయితే మెయిన్ థింగ్ టర్న్ ఓవర్ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో మేము ఒక 3 to 4 CR దాటిపోయి ఉంటుంది ఓవరాల్గా. బట్ నేను తీసుకునేది ఏంటంటే మై విలేజ్ నుంచి రెగ్యులర్ ఒక సాలరీ లెక్కనే తీసుకుంటున్నా. సో మిగతా అంతా దాన్ని కంపెనీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను ఆఫీస్ మీద పెట్టింది 1.5 CR సంపాదించినట్టే. కాకపోతే కెమెరాస్ అనేవి డిప్రిషియేషన్ అసెట్. సో ఓవరాల్ 1 crore ఈ ఆఫీస్ ఇవన్నిటికి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అన్నీ చూసుకుంటే 2021-22 ఆ టైం వరకు అయితే నేను సంపాదించి మళ్ళీ దాన్ని దీంట్లోనే రీఇన్వెస్ట్ చేసేసిన కంప్లీట్గా 21. అంటే జనాలకి అంటే నార్మల్గా ఉండే పర్సెప్షన్ ఏంటంటే ఆల్రెడీ కోట్ల వ్యూస్ వస్తున్నాయి కాబట్టి కోట్ల సంపాదిస్తున్నాయి అనుకున్నారు. సంపాదన అనేది వస్తుంది సార్. కాకపోతే దీంట్లో 20 మెంబర్స్ ఎంప్లాయీస్, ట్రావెలింగ్, షూటింగ్ ఇవంతా వెళ్ళిపోతే ఇప్పుడు మనకి ఇండివిజువల్ కూడా ఒక కంపెనీలో ఉన్నప్పుడు అయితే CEO కూడా నువ్వు సాలరీ తీసుకోవాల్సిందే అండ్ ప్రాఫిట్లో కూడా నువ్వు ఎక్కువ తీసుకుందాం అనుకున్నావు అనుకో, కంపెనీ గ్రో కాదు. కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలి కదా, కెమెరాస్ మీద, ఎక్విప్మెంట్ మీద అండ్ వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఒక ఫిలిం తీద్దాం అనుకుంటున్నాము. ఫిలిం తీయాలంటే ఒక్కొక్క 30 lakhs 40 lakhs పక్కన పెట్టుకోవాలి మినిమం, లో బడ్జెట్ అయినా కూడా. సో మళ్ళీ ఎంత కలిసి మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఓవరాల్గా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ పెంచుకుంటూ దాంట్లో నుంచి మనం సాలరీ డ్రా చేసుకుంటూ అయితే వెళ్ళాలి. సో ఓవరాల్గా నేను ఒక్కరిని బెనిఫిట్ అయిందనుకన్నా ఓవరాల్గా మన టీం పరంగా అయితే అందరం బెనిఫిట్ ఎదుర్కొంటూ వస్తున్నాం. ఇంకా ఎప్పుడైతే ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది గట్టిగా క్లిక్ అయ్యి జస్ట్ ఈ యూట్యూబ్ నుంచి వచ్చే రెగ్యులర్ థ్రెషోల్డ్ దాటిపోయి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అది మూవీస్ ద్వారానా, ఫ్యూచర్లో ఇంకేమన్నా మీరు ఇంతకుముందు మీ బుక్ లాంచ్ చేసినప్పుడు నాకు అర్థం ఏంటంటే మనం ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ మీద స్పాన్సర్షిప్ మీద డిపెండ్ కాకుండా ఏమైనా ఈకామర్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఏమన్నా దాని ఏమంటారు ఏమైనా ప్రోడక్ట్ లాంచ్ చేసుడా, ఓకే ఓన్ ప్రోడక్ట్ లాంచ్ చేసుడా, అట్లా చేస్తే ఎక్కువ ఇన్కమ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి ఈ మీద రియలైజ్ అవుతున్నాం. సో అట్లుంటే మేబీ మేము కొంచెం ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుండే. ఇవన్నీ ఇప్పుడు మనీ వస్తుంది ఎటు పోతుంది అంటే ఇట్లా వెళ్ళిపోతుంది. బట్ నాకు ఇప్పుడు అంటే అందుకే మొన్న మీరు ఎట్ ఏ టైం మొన్న మనీ గురించి అయినా బుక్స్ చదువుదామని కొట్టినప్పుడు రాంప్రసాద్ సార్ మీది ఎట్ ఏ టైం ఆయన వచ్చేసినాయి. సో అమెజాన్లో వచ్చేసినాయి. అప్పుడు కొన్ని చదివేసినాయిగా, ఓకే. బట్ చదివినా బట్ ఇంకా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఎట్లా జరుగుతుంది అనేది ఏ బుక్స్ లేవు తెలుగులో. నాకు అది తెలుసుకోవాలంటే అన్ని ఇంగ్లీష్ బుక్లు ఆర్డర్ పెట్టుకుని ఇంగ్లీష్ బుక్లు అవుతుంది ఇప్పుడు. అసలు ఏ కంపెనీ ఎట్లా నడుస్తుంది అండ్ తెలుసుకోవాల్సి ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఏంటిది అండ్ పీపుల్ మేనేజ్మెంట్ ఏంటిది, అసలు అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ పర్సనల్ ఫైనాన్స్ డిఫరెంట్ సబ్జెక్టు, మళ్ళీ కంపెనీ ఫైనాన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. మళ్ళీ కంపెనీకి వచ్చేసరికి పీపుల్ మేనేజ్మెంట్ అండ్ సాలరీస్ ఎట్లా ఇవ్వాలి, TDSలు ఎట్లా కట్ చేసుకోవాలి అండ్ దాని ఏమంటారు PFలు సంథింగ్ చాలా ఉంటాయి. ట్యాక్స్ ప్లానింగ్ ఉంటుంది. సరే నీకు నేను సంవత్సరానికి ₹1,00,00,000 ప్రాఫిట్ చూపిస్తా అంటే దాంట్లో 30 లక్షల ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బట్ నేను ఇప్పుడు ట్యాక్స్ని తప్పించుకోవాలంటే దాన్ని రీఇన్వెస్ట్ చేస్తేనే మనం దాన్ని ట్యాక్స్ తప్పించుకోగలుగుతాం అండ్ దాన్ని మనం ఎక్స్పెన్స్గా మార్చుకొని కంపెనీ గ్రో చేయాలి. సో ఇదంతా డిఫరెంట్ థింగ్. కంపెనీ అందరూ ఫుల్లీ సంపాదిస్తారని కాదు, ఓవరాల్ కంపెనీ అసెట్స్ పెరుగుతూ ఉంటాయి. దాంట్లో నీకు ఒక ఉన్న షేరింగ్ అనేది ఇయర్కి పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు పేపర్ మీద కనిపిస్తుంది, రియల్ ఉండే సిచ్యువేషన్స్ అనేది చాలా డిఫరెంట్. ఇది నాకు చాలా లేట్ రిలీజ్ అయిపోయినా. ఎందుకంటే నేను కంపెనీ ఇట్లా పెద్ద చేద్దాం అట్లా చేద్దాం అన్న స్టార్టింగ్ నుంచి లేకుండే. బట్ ఎప్పుడైతే దీంట్లో పీపుల్ని రిక్రూట్ చేయడం,
పీపుల్కి సాలరీ ఇస్తున్నప్పుడు పోతున్నాయి, అసలు ఎట్లా మిగులుతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ప్రయారిటీ చేద్దామంటే దానికి ఖర్చు కావాలంటే కొంచెం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుంది సార్, ఇప్పుడు మన ఫిలిం మేకింగ్ ఉన్నప్పుడు ఒక బిగ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని ఎట్లా సేవ్ చేయాలి, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, అది అయిపోగానే ఏదైనా ప్రాఫిట్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, మనమేమన్నా దానికి కొంచెం మన లివింగ్ కోసం ఏమైనా తీసుకోవాలి అంటే తీసేసుకోవాలి. బట్ కంపెనీ కూడా ఒక అసెటే, దాంట్లో మనకు ఒక పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి కంపెనీ ఒక వాల్యుయేషన్ పెరిగిందన్నా కూడా మనకు దాంట్లో ఒక మంచి ఉన్నట్టే. ఒకవేళ ఫ్యూచర్లో కంపెనీ పెద్ద వెళ్ళిన తర్వాత మనం చేయలేకపోతే దాంట్లో వర్క్, మన నెక్స్ట్ జనరేషన్ కూడా దాంట్లో తీసుకురావచ్చు. సో కంపెనీ ఒక టైప్ ఆఫ్ అసెటే, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్ ఇది అట్లా. సో ఇవన్నీ నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి, ఇంకా తెలుసుకోవాలి కూడా ఇవన్నీ. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పారు కదా, ఇప్పుడు గంగవ్వ కావచ్చు, అనిల్ జిల్లా గారు కావచ్చు, వీళ్ళన్నీ ఇండివిజువల్ ఛానల్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ బయట ఇన్కమ్ కూడా వస్తుందని అంటున్నారు కదా. అంటే వీళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? గంగవ్వ అయితే పర్ మూవీకి 35 పర్ డే 35,000 to 50-60,000 కూడా ఛార్జ్ చేస్తుంది. అచ్చా, పర్ డే బేసిస్ ఉంటాయా? పర్ డే బేసిస్ అట్లా ఇస్తారు. మామూలుగా సినిమా అట్లా ఏమి ఉండదు. కొంతమంది సినిమా ఓవరాల్గా మరీ పేమెంట్ ఎక్కువైపోతుంది అనుకుంటే 20 days వచ్చేస్తే మీరు ఒక 10 lakhs 5 lakhs వస్తారా అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడదు, అట్లుంటుంది. గంగవ్వని ఎక్కువ చూసుకుంటా కాబట్టి గంగవ్వనే ఎక్కువనా పర్ డే? మా దాంట్లో యాక్టింగ్ పరంగా బయటకు వెళ్తే గంగవ్వని ఎక్కువ తీసుకుంటారు, గంగవ్వ ఎక్కువ తీసుకుంటారు. అండ్ మెయిన్ థింగ్ అనిల్ ఇది ఎప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ఎప్పుడు నేను చూసుకోలేదు, వాళ్ళు ఎట్లా ఛార్జ్ చేస్తారు కూడా నాకు నేను ఎక్కువ అడగలేదు వాటి గురించి, వాళ్ళు ఎట్లా ఛార్జ్ చేస్తారు అది ఏంది ఇంకా దాని అయితే. బట్ ఓకే, వాళ్ళు కూడా మంచి డీసెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు స్మార్ట్ జోడి అని అనిల్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నట్టున్నాడు. సో ఇట్లాంటి ఏమో రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. గంగవ్వ మెయిన్గా అయితే 2 బిగ్ బాస్ షోలో వేసింది కాబట్టి దాంట్లో మంచి పాపులర్ అది మంచి ఇన్కమ్ వచ్చింది గంగవ్వకు. ఓకే, వాళ్ళైతే బాగా నడుస్తుంది. కాబట్టి దీంట్లో మంచిగా చేసుకుంటే ఫైమ్ పెంచుకుంటూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు మీరు ఒక విలేజ్లో ఉంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు, మొత్తానికి ఒక టీంని బిల్డప్ చేశారు కదా. ఇప్పుడు మరి వాళ్ళ టీం యొక్క పర్సనల్ ఫైనాన్స్ గురించి వస్తే, అంటే ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్లు ఉండడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు, మరి వాళ్ళు ఎట్లా ఫైనాన్స్, అంటే దాంట్లో మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా. మెయిన్ థింగ్ అయితే ఎప్పుడు 3 చెప్తా ఉంటాం మా టీమ్మేట్స్కి. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇంకేమన్నా మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారా అనుకుంటే బెటర్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి మనకు అడ్వైజర్స్ అది ఉన్నారు కాబట్టి వాళ్ళు సజెషన్ తీసుకుంటే పెట్టండి అని చెప్పి చెప్తా. నేను దాదాపు మా దగ్గర ఉండి మన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే వేయించిన. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇండివిజువల్, అంటే వాళ్ళ ఇండివిజువల్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది చేసుకున్నారు, కొంతమంది వాళ్ళు కట్టుకున్నారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే నేను కొంతమంది మోటివేట్ చేశానే, రాజు తీసుకున్నాడు, అనిల్ తీసుకున్నాడు, శివ వీళ్ళు తీసుకున్నారు, ఇంకొకరు కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఇక, చెప్తా ఉంటే మీరు ఫస్ట్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ట్రెడిషనల్గా విలేజ్లో ఉండి ఇన్సూరెన్స్ ఏజెంట్లు అందరూ రెగ్యులర్ రొటీన్ ప్లాన్స్కి చెప్పి మనీ రిటర్న్ రావు అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్కి చాలా కొంతమంది అవసరం అన్నట్టు చూస్తున్నారు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది. సో నేనేం చెప్తా అంటే మనలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంకేమన్నా మనీ మిగులుతున్నాయి అనుకుంటే బెటర్ మ్యూచువల్ ఫండ్స్ అన్న పెట్టారు, లేకపోతే మీరేమన్నా వాళ్ళు ఏమన్నా ల్యాండ్స్ తీసుకుందాం అనుకున్నా. గంగవ్వ ఎక్కువ రియల్ ఎస్టేట్లో పెట్టేస్తుంది ఆమె, అంటే పొలాలు, బంగారము అట్లా తీసుకుంటా ఉంటది. గోల్డ్ అనేది మిగతా వాళ్ళ డిఫరెంట్. నేను ఎక్కువ సజెస్ట్ చేసేది అయితే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. ఇంకేమైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లలో ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటే మీరు స్టడీ చేసుకోండి, మీరున్న టైంలో స్టాక్స్లో లాంటివి పెట్టుకోండి. మీకేమో వాళ్ళ ఏజ్ని బట్టి తీసుకుంటే అయిపోద్ది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు గంగవ్వ ఓన్లీ రియల్ ఎస్టేట్ పెడుతుందంటే ఇప్పుడు గంగవ్వ ఏజ్ ఎంత ఉండొచ్చు? 65, 67, 68. సో 65 years అన్నప్పుడు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టడం అవసరం లేదు. అంటే అదే, అంటే వాళ్ళ ఏజ్ని బట్టి కూడా మన ఫైనాన్షియల్ ప్లానింగ్ మారుతుంది కాబట్టి ఆమె చేసేది కరెక్టే. గోల్డ్ కానీ అది కానీ అసెట్స్ అవి పర్మనెంట్గా ఫిక్స్డ్ అసెట్స్ కదా, ఉండిపోతాయి అట్లా. సో నాకు తెలిసిన ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇస్తున్నాను. మనం దీంట్లో ఎక్స్పర్ట్స్ ఏం కాదు, బట్ దాంట్లో మీ బుక్స్ ఇవ్వడం వల్ల కావచ్చు, మీ బుక్ అయినప్పుడు కావచ్చు, వేరే వాళ్ళ బుక్స్ అయినప్పుడు కావచ్చు, సో మీ వీడియో చూసినప్పుడు కావచ్చు. చాలా మంది ఫైనాన్షియల్ కంటెంట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఇవన్నీ యూజ్ చేసి తెలుసుకొని. ఇప్పుడు మీ టీమ్ మెంబర్స్ అందరూ చూస్తుంటారా రెగ్యులర్గా ఈ ఫైనాన్స్ వీడియోస్? నేను ఎక్కువ చూస్తాను, మా వాళ్ళు ఎక్కువ తక్కువ. అంటే నెక్స్ట్ మీ తర్వాత ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇటువంటి విషయాలు? దాంట్లో శివ చూస్తాడు మీ కంటెంట్ కానీ, లేకపోతే మన మనీ పర్సన్ అన్న కంటెంట్, సాయిపత్రి అన్నది, అండ్ వీళ్ళ కంటెంట్ చూస్తాడు. మిగతా వాళ్ళు తక్కువ.
బోరింగ్ వస్తుంది వాళ్ళకు, అర్థం కాదు ఎందుకు ఇది అన్నట్టు అట్లా ఆలోచిస్తారు. మరి మీరు అంటే మేబీ వాళ్ళకు ఆ అవసరం పడ్డప్పుడు ఎక్కువ చూస్తారేమో. ఇప్పుడే మనం చూడు అంటే అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక బాబు పుట్టిన తర్వాత అప్పుడు కొద్దిగా జనాలకి అందుకే ఆయన పెళ్లి చేయమంటారు కదా, ఎందుకంటే కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. నాకు ఎందుకు ఎక్కువ తెలుసుకోవాల్సిందంటే చాలా కొన్నిటికాడ అసలు ఎక్కడ మనీ మేనేజ్మెంట్ కూడా మేనేజ్మెంట్ అవ్వడు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కడ పోవద్దు కదా తెలుసుకోవాలని చెప్పి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి అంత బర్డెన్ లేనప్పుడు దీని గురించి అంత నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు కదా. సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు కొంచెం సీరియస్నెస్ వచ్చి వాళ్ళకి ఏమైనా చూసుకోవాల్సి వస్తుందో అప్పుడు కొంచెం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక మరి ఇది ఆన్లైన్లో తీసుకుంటున్నారా ఎట్లా ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్? హెచ్డిఎఫ్సి దాంట్లో ఏమో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, అంటే తెలిసిన వాళ్ళు ఉండే, సో వాళ్ళ ద్వారా తీసుకున్నా. నేను యాక్సిస్ బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు టాటా ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేసి ఉండే, సో అది తీసేసుకున్నాను. బ్యాంక్ ద్వారా ఒకటి పర్సనల్ చెప్పినప్పుడు తీసేసుకున్నాను. మామూలుగా ఆన్లైన్లో కూడా ఉంది, తెలుసు. ఆన్లైన్లో 2 సైట్లు ఉన్నాయి, పాలసీ బజార్ కావచ్చు, డిట్టో కావచ్చు, లేదంటే మాకు మంచి ఏజెంట్ ఉన్నా కూడా మంచి అక్కడ తీసుకోవచ్చు. డైరెక్ట్ వెబ్సైట్స్లో ఏ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు దాంట్లో వెబ్సైట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అన్ని ఒక 10 వెబ్సైట్లు ఓపెన్ చేసి కంపేర్ చేసుకోవడం చాలా కష్టం కదా. అవునవును, ఒక దాంట్లో ఉంటే బెటర్, ఒకటే ప్లాట్ఫామ్ ఉంటే బెస్ట్ కదా. అవునవును. మళ్ళీ మా టీమ్మేట్స్ కూడా అందరు ఎక్కువ స్టార్ హెల్త్లో తీసుకున్నారు. అక్కడ విలేజ్లో ఎక్కువ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అది తీసుకున్నామంటే మేము అదే ఇప్పించుంటాం అందరికి. అక్కడ ఏజెంట్ ఉండే, సో ఆ ఏజెంట్తో తీసేసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు మరి మీ విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్ అయింది? టర్న్ ఓవర్ ప్రాఫిట్ కాదు, అట్లా అయింది సార్. అది ఇప్పుడు అంటే అది ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూనా, దాంట్లో ప్రమోషన్స్ కూడా ఉంటాయి? అన్ని కలిపి యూట్యూబ్ రెవెన్యూ ఎంత? లాస్ట్ 1-2 years నుంచి చాలా యూట్యూబ్ వీడియోస్ తక్కువ అయింది చెప్పాలంటే. ఎందుకంటే దీంట్లో ఉండే టీమ్మేట్స్ బయట ఎక్కువ ప్రొవైడ్ చేయడం, దీనికి తక్కువ కేటాయించడం వల్ల మేము ఎక్కువ రెవెన్యూ అనేది స్పాన్సర్షిప్స్ అండ్ వీటి నుంచి వచ్చినాయి. కానీ యూట్యూబ్ అనేది కొంచెం తక్కువనే కంపేర్డ్. అది ఒక 50 స్పాన్సర్షిప్స్ ఒక 50% ఉంటుంది, 50-50 ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకా యూట్యూబ్ యాడ్ రెవెన్యూ మనకు 30% ఉంటుంది, ఇది స్పాన్సర్షిప్స్ 70 అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని, నాకు అంత ఇప్పుడు చూస్తున్న ఇంట్రెస్ట్ అని. అంటే మీరేమన్నా ఎక్కడన్నా ఈ డబ్బులు బాగా వేస్ట్ చేసినారా బాబు, అసలు అనవసరంగా తప్పు చేసినా ఎక్కడ అనిపించిందా? ఇప్పుడు తెలిసి ఉంటుంది, అంతకుముందు తెలిసి ఉండదు. ఓకే, ఈ ఇన్వెస్టింగ్ గురించి కొంచెం ముందే తెలిసి ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఇట్లాంటి వాటి నేను జస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాడు. నాకు 3-4 years ముందు నుంచో స్టార్ట్ చేస్తే బాగుండు అనేది ఒకటి అనిపించుండే. ఎందుకంటే చాలా మంది అంటారు కోవిడ్ టైంలో చాలా మరుగుపడిపోయింది, అప్పుడు సరిగ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా చేశారంటే, అదే మనకు అప్పుడు తెలిస్తే అప్పుడు మన సార్లకి వెళ్ళి కొంచెం దానిలో పెట్టుకుంటూ వెళ్తుంటాం కదా, అదొకటి అనిపించుండే. ఇంకొకటి ఎక్కువ అంటే ఇక్కడ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఎక్విప్మెంట్ నీడ్ ఎక్కువ ఉండదు, ఒక 4-5 lakhs పెట్టి కొనేస్తాం, అది ఎప్పుడో 1-2 times యూజ్ చేస్తాం, అది రెంట్ తెచ్చుకున్న అయిపోతుంది ఆ ఎక్విప్మెంట్. అట్లాంటి కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే అట్లాంటి చాలా జరిగినాయి ఎక్విప్మెంట్ కొనేటప్పుడు. అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్ గా మరీ అవసరం రెంట్ తెచ్చుకుంటున్నాం. సో మీది అన్ని అంతకు ఒకటి మిక్సర్ ఉంటుంది, దాన్ని ఎక్కువ యూజ్ చేయం, దానికి ఎక్కువ సౌండ్ మిక్సర్ సంబంధించింది. సౌండ్ మిక్సర్ అది తీసుకున్నాం, దాన్ని యూజ్ చేసింది లేదు సరిగ్గా, 1-2 times యూజ్ చేసినాం, దానికి అట్లాంటి మనీ వేస్ట్ అట్లాంటి చాలా ఉన్నాయి నేను చేసిన దాంట్లో. సో అట్లాంటి ఇప్పుడు కొంచెం నేను కేర్ఫుల్గా ఎక్విప్మెంట్ తీసుకుంటున్నా, బట్ స్టార్టింగ్లో జరిగినాయి అట్లా. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజింగ్ అంటే ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటున్నారా? ఇప్పుడు డెడికేటెడ్గా ఏం లేదు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు కానీ ఇట్లాంటి ఫైనాన్షియల్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తీసుకొని వేయడం, కానీ రెగ్యులర్గా అట్లా పెట్టుకోలేదు. రెగ్యులర్గా ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్పేసి మన ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్ళి ఇచ్చే సజెషన్ బట్టి మనకి ఏది సూటబుల్ అవుతుందని చెప్పేసి స్టెప్స్ వేయడం తప్పించేసి రెగ్యులర్గా అయితే అట్లా పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు మీరు ఇంకా నా బుక్ విషయానికి వస్తే, మీరు ఆల్రెడీ మనీ పెట్టి అంటే యాక్చువల్గా మీరు ఆ బుక్ మీరు తీసుకున్నాను నాకు తెలిసింది కాబట్టి నేను మీకు కాంటాక్ట్ చేశాను. అంటే నార్మల్గా అంటే నేను ఎప్పుడు కాంటాక్ట్ ఎవరు చేయలేదు,
కాకపోతే మీరు ఆ బుక్ చదివారు అంటే మీకు ఫైనాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను మీకు కాంటాక్ట్ చేశాను. ఓకే తర్వాత ఇమీడియట్గా రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత మనం ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు. సో అంటే ఈ పర్టికులర్ నా బుక్ ఉంది మనీ విటమిన్, దాంట్లో మీకు ఏం నచ్చింది? ఇది మెయిన్ థింగ్ చాలా సింపుల్ లాంగ్వేజ్గా ఎవరైనా ఈవెన్ 10th క్లాస్ పిల్లవాడు కూడా సింపుల్గా అర్థం చేసుకోవడానికి అయితే సింపుల్గా ఉంది. అంటే మెయిన్ థింగ్ మీరు ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు కదా, సో పలానా వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కంపారిజన్ చేయడం, ఓకే ఇన్ని సంవత్సరాలకు ఇట్లా నెట్వర్క్ ఉంటుంది, ఇట్లా నెట్వర్క్ అట్లా చేయడం. అండ్ మెయిన్ థింగ్ ఆ 11th చాప్టర్ అయితే నాకు చాలా రిలేటబుల్ మాట్లాడుకుందా, అది విలేజ్ లో ఉండి కూడా అది ఉంది కదా. సో ధనవంతులు పల్లెటూళ్ళలో, పేదవారు పట్టణంలో నివసిస్తారు, అది కొంచెం రిలేటబుల్గా అనిపించింది. సో మిగతా కాన్సెప్ట్లన్నీ బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో ఇవన్నీ యాక్చువల్గా మీ వీడియో చూసేటప్పుడు ఎట్లాంటి లాంగ్వేజ్ నేను ఫీల్ అవుతానో, ఆ బుక్ అవుతున్నప్పుడు మీరే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అనిపించుండే. ఇంకా అంటే బాగా అనిపించింది ఓవరాల్గా బుక్ అయితే. అండ్ ఇంకా ఎర్లీ ఏజ్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి బుక్స్ చదివితే, ఇప్పుడు మీకు కొన్ని మిస్టేక్స్ చేసినాం ఫైనాన్షియల్గా సపోజ్కి, వాళ్ళు ఇంకా ముందే తెలుసుకుని వాళ్ళు అలా మిస్టేక్ చేయకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మీరు ఎవరికైనా సజెస్ట్ చేశారా మళ్ళీ ఈ పుస్తకాన్ని? అంటే మీ టీమ్మేట్స్ కానీ ఎవరైనా చదివారా, సజెస్ట్ చేశారా? నేను విషయం ఏంటంటే మా బుక్స్ ఇట్లా మంచి డిస్ప్లే పెట్టి ఉంచుతా, చూడండి మీ ఆఫీస్లో ఇట్లా బుక్స్ తీసుకున్నాం, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందో చదవండి బాగుంది అని చెప్పి చెప్తాం. బట్ వాళ్ళు నీడ్ వచ్చినప్పుడే అవుతారు. ఓకే ఓకే. సో అంటే ఫైనాన్స్ బేసికల్గా డ్రై సబ్జెక్ట్ కాబట్టి అంతే, కరెక్ట్ నీడ్ ఉన్నప్పుడే చదువుతారు అట్లా. సో ఇప్పుడు కమింగ్ టు మనం అంటే ఈ పోడ్కాస్ట్ ఇంకా ఎండ్ చేసే ముందు, ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు మీ ఫ్యూచర్ విజన్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పెద్ద ఇంకా అంటే ఇప్పుడు దీని నుంచి కొంచెం ఈ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ నుంచి వెళ్ళి కొంచెం బెటర్ క్వాలిటీ మూవీస్కి మెల్లమెల్ల ఒక్కొక్కటి ర్యాపిడ్ ఏం లేదు, లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది, మూవీస్ చేసుకుంటూ వెళ్ళడం. అండ్ రెగ్యులర్గా ఈ విలేజ్ నుంచి వెళ్ళి ఒక ఎంప్లాయ్మెంట్ స్కేల్ని పెంచాలి కుదిరితే, ఇంకా మంచి మంచి పీపుల్ ట్రైన్ చేసేసి అదొకటి. అండ్ నాకు పర్సనల్గా ఒక చిన్న ఎడ్యుటెక్ స్టార్ట్అప్ టైప్ ఒక ఐడియా కూడా ఉంది. అంటే ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఎట్లా నడపాలి, ఒక స్టార్ట్అప్గా ఫండ్స్ ఎట్లా రేజ్ చేయాలి, మన విజన్ ఇంక ఎట్లా చాలా పెద్ద తీసుకెళ్ళాలని చెప్పి కొన్ని తెలుస్తున్నాయి. సో దాని తగ్గట్టు ఒక ఎడ్టెక్ సంబంధించిన ఒక కంపెనీ దీని ద్వారానే కావచ్చు, లేదు మంచి దానికి ఒక నాలెడ్జ్ గ్రూప్ ఉన్న పీపుల్తో గ్యాదర్ చేసి దాన్ని అట్లా ఏమైనా డెవలప్ చేయడం కావచ్చు, అది చేసుకుంటూ అయితే ఇక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్దామని ఉంది. అది ఫైనాన్షియల్గా రిటర్న్ సెట్ ఇస్తుంది లేదు, కానీ నాకు చాలా క్యూరియాసిటీ ఉన్నది అన్నట్టు అట్లా. ఓకే ఓకే. సో ఇవి బేసిక్ ప్లాన్స్ ఇవి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, లేకపోతే యూట్యూబర్స్ ఉన్నారు, తర్వాత ఎవరైతే జీరో నుండి హీరో అవుదామని మీలాగా ట్రై చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటి? ఫస్ట్ వాళ్ళ స్కిల్స్ మీద అప్గ్రేడ్ చేసుకోవడానికి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే. సినిమాటోగ్రఫీ చేస్తే సినిమాటోగ్రఫీలో బెస్ట్ ఎట్లా కావాలి, ఎడిటర్ అయితే ఎట్లా ఎడిటర్ కావాలి, యూట్యూబ్లో అయినా వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తే అంటే ఎంత బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఈ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటూ అండ్ ఇన్స్టాంట్ గ్రోత్ కోసం కాకుండా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకుని సిస్టమేటిక్గా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అయితే నేనైతే క్లారిటీ నమ్ముతా, అదే అందరు కూడా సజెస్ట్ చేస్తా అన్నట్టు. ఒక పర్టికులర్ ఒక నీచ్ ఒక టాపిక్ ఒక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో 100% నిమగ్నం అయిపోయి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి ఈరోజు మై విలేజ్ షో శ్రీకాంత్ గారితో చేసినటువంటి డబ్బు ముచ్చట్లు. మీకు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కావాలంటే మన తెలుగు వర్సెస్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.